పూజ కోసం పువ్వు, పువ్వు కోసం నవ్వు, నవ్వులో పుట్టుకొస్తుంది లవ్. ఐ లవ్ యూ 1 4 3 కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఒగ్గు కథ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. 3 నెలల వీడియో కాబోతివే అవ్వా, ఇవాళ కూనమ్మ గుర్తు గుడ్డల్ల కూనవే అవ్వో, ఈ అవ్వ పానం పోతే బిడ్డ. ఎన్ని ఇయర్స్ నుండి చెప్తున్నావు నువ్వు? అంటే నేను ఇప్పటికీ నా 2017 నుంచి స్టార్ట్ చేసిన నా జర్నీ. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది? అక్క నా నిజ జీవితంలో జరిగేది చెప్తాను అక్క. నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఏంటంటే చదువుకోవాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి అని మస్తు కోరిక ఉండేది. అది ఎందుకట అప్పుడు దేశ్ముఖ్ దొరలు రాసిచ్చిన రాగి పత్రం ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. బంధాలు విలువలు అన్ని తెలిపేటి ఆ ఒగ్గు కథ లోపల క్లుప్తంగా చెప్పబడతాయి. కొందరు ఉండే ఏంటంటే మా అంత ఫ్రెండ్సే, అయ్యి గెటప్స్ ఏందిరా, ఈ ఒగ్గు కథ ఏంది, నువ్వు ఇట్లా చెప్తున్నావు అట్లా అని. అంటే ఏంటంటే మమ్మల్ని అమ్మాయిలు అనుకొని మాకు ఫోన్ చేసి ఒగ్గు కథ స్టార్ట్ చేసే ముందు ఏమేం చేస్తారు ఏంటి, మీరు ఇంట్లో పూజ చేసుకొని వస్తారా, అసలు ఎలాంటి నియమాలు ఉంటాయి? అంటే మేము మల్లన్న పట్నాల టైం ఎప్పుడన్నా అలా చేస్తున్నప్పుడు కొంతమందికి తెలియకుండానే అమ్మవారు ఒంటి మీదకి రావడం అవును. అలా జరుగుతూ ఉంటాయి. ఆడవేషం వేసుకున్న వాళ్ళకి చాలా మందికి కూడా. సో అట్లా మీకు ఎప్పుడన్నా జరిగిందా? పవర్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనేది పక్కా ఉంటది అక్క. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఎస్, ఈరోజు ఈ ఇంటర్వ్యూ నాకు చాలా స్పెషల్. నేను చిన్నప్పటి నుండి కూడా ఈ ఒగ్గు కథలను చూస్తూనే పెరిగాను. మా అమ్మ నన్ను రెగ్యులర్గా తీసుకొని వెళ్ళేది. సో ఈ ఇంటర్వ్యూ ఈరోజు ఒగ్గు కథను ఆదరించే ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో కంప్లీట్ వీడియో చూడండి, అలానే లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి. ముందే చెప్పేస్తున్నాను. ఎస్, ఈరోజు మా జిల్లా కరీంనగర్ జిల్లా నుండి నాకు తెలిసిన చాలా దగ్గరైన హేమంత్ అండ్ తన టీం ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. సో ఒకసారి అన్ని విషయాలు మాట్లాడదాం ఈరోజు ఒగ్గు గురించి. నమస్తే తమ్ముళ్ళు. హాయ్ అక్క, నమస్కారాలు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను చూసాగా ఇలా హెల్దీగా చాలా బాగున్నాను. ఎస్, ఈ రోజు ఈ ఇంటర్వ్యూ ఒప్పుకొని కరీంనగర్ నుండి వర్క్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క, మీరు మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సో నువ్వు నాకు తెలుసు ఆల్రెడీ హేమంత్, అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నువ్వు ఆల్రెడీ ట్రెండ్ అయిన వీడియోలు చాలా ఉన్నాయి. ఒగ్గు హేమంత్ అనగానే చాలా మందికి తెలుసు. సో మరి ఈ ఇద్దరు తమ్ముళ్ళు, వీళ్ళ పేర్లు ఏంటి, ఎక్కడి నుండి, మన ఊరేనా ఏంటి? తిన పేరు అజిత్. అజిత్ మాట్లాడొచ్చా? వచ్చచ్చు. నీ పేరు? కిరణ్. ఓకే, నువ్వు 19 ఇయర్స్, నువ్వు 23, నువ్వు 25. నిజంగా అసలు నిజంగా మీరు చాలా గ్రేట్ తమ్ముళ్ళు. అంటే ఒగ్గు చెప్పేవాళ్ళు అని అంటే 30+, 40, 50 ఇయర్స్ ఇలా చూసుకుంటూ వెళ్తాం మనము. కానీ ఇంత చిన్న ఏజ్ లో నిజంగా మీరు ఒగ్గు కథలు చెప్తారా? చెప్తాం. నిజంగా వీళ్ళిద్దరు, నాకంటే నువ్వు తెలుసు కాబట్టి ఓకే, వీళ్ళిద్దరు చెప్తారా? చెప్తారు. అంటే వీళ్ళు ఇక్కడ ఇట్లా ఉంటారు కావచ్చు, కానీ వీడియోస్ లలో మాత్రం వీళ్ళు పర్ఫెక్ట్. హేమంత్ అని ఎవరు ఉంటారు, అజిత్ ఉంటాడు, కిరణ్ ఉంటాడు అని పేరు ఉంటది. అవునా? వీడియోస్ లలో. ఓకే, సో మీరు ఎక్కడి నుండి, ఏ ఊరు, కంప్లీట్ డీటెయిల్స్? ఇక్కడ ఇప్పుడు మనది కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం. ఇప్పుడు నా తాడికల్, మా సొంత తమ్ముడు. సొంత తమ్ముడా? చిన్నమ్మ కొడుకు. ఓకే, సొంత అయ్యే తమ్ముడు కిరణ్ నాతోనే ఉంటాడు ఎప్పటికీ. మా బామ్మది, సొంత బామ్మది. ఓకే, మొత్తం ఫ్యామిలీగా అందరం ఫ్యామిలీ పరంగానే ఇందులో ఉన్నాం. ఏంటంటే మనకు ఒగ్గు కథ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎన్ని ఇయర్స్ నుండి చెప్తున్నావు నువ్వు? అంటే నేను ఇప్పటికీ నా 2017 నుంచి స్టార్ట్ చేసిన నా జర్నీ. 2017 నుండి 8th క్లాస్, 8th స్టాండర్డ్. 8th నుండే. ఓకే, ముందు నాన్నగారు, తాతగారు మనకి ఇది వంశ పారపర్యంగా వచ్చింది. ఇది ఏంటంటే మల్లన్న పట్నాలు, మనం ఒగ్గొల్లం అన్నట్టు. ఒగ్గు పూజార్లం, మల్లన్న స్వామి పూజ చేసే వాళ్ళం పూజార్లం అంటారు.
మనకు 500 సంవత్సరాల కింద నాటి నుంచి మనకు ఒక రాగి సన్నతి అని ఉంటుంది. అందులోపల మాకు ఊర్లు అనేటివి ఉన్నాయి. ఆ ఊర్లల్లో మనకు అప్పటి నుంచి వచ్చిన పనిని తాతలు కంటిన్యూ చేసారు. తాతలు కంటిన్యూ చేసినాక ఇక నాన్న అటు ఇటుగా వీలు కాలే, తాత కొంచెం వీలు కాక వీళ్ళు వర్క్ వెనకకు తీసారు. వర్క్ వెనకకు తీసినాక ఇక తర్వాత తరం అనేది ఇక నెక్స్ట్ ఈ మా పట్టణాలు వేయడానికి ఊర్లలో ఎవరు లేకపోవడం వల్ల మేమేం చేసినామంటే మన సంస్కృతిని మన కళను మనం ఎందుకు పోగొట్టుకోవాలి, మనకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఈ వరాన్ని ఎందుకు కాదనుకోవాలనే ఉద్దేశంగా ఇటు చదువుకుంటూ ఈ పనిని నేర్చుకొని ముందరికి సాగడం. ఏం చదువుకున్నావు? ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేసి. డిగ్రీ కంప్లీట్. మీరు చదువుతున్నారా? స్టాప్ చేసా. ఎక్కడ వరకు చదువుకున్నారు? 10th వరకు. పాస్ అయ్యావా? పాస్ ఓకే. మీరు? ఇంటర్ కంప్లీట్ చేసి. ఇంటర్ కంప్లీట్ అయింది. పాస్ అయ్యావా? పాస్. తర్వాత చదువుకోవట్లే, ఓపెన్ డిగ్రీ చేస్తున్నాను. ఓపెన్ డిగ్రీ చేస్తున్నావు. మరి మీరెందుకు స్టాప్ చేశారు? ఊళ్ళో ఉన్నాయి కాబట్టి స్టాప్ చేసి. అంటే అందరం ఒగ్గులం అన్నట్టు, ఒగ్గు వాళ్ళం. ఒగ్గు కళని నమ్ముకున్నాం. ఈ ఒగ్గు మల్లన్న స్వామి పట్నాలే గాని వీరన్న పండుగలు మా అమ్మమ్మ వాళ్ళు మీస వాళ్ళు అన్నట్టు. అంటే అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, అమ్మ తరపున వాళ్ళు. తాతకు ముగ్గురు బిడ్డలు ఉండడం వల్ల ఇక తాత దిగుతాం ఊర్లు ఉన్నాయి అన్నట్టు. తాత ఊర్లకు మా మామయ్యలతోని అందరితో కలిసి వెళ్తున్నా. అట్లా బీరన్న పండుగలు అట్లా చేస్తున్నాం. బీరన్న జనలో ఒగ్గు కథలు, బుర్ర కథలు అని ఉంటాయి. నాకు ఒగ్గు అంటే తెలుసు చిన్నప్పటి నుండి. ఎందుకంటే మన ఊర్లలో మన సైడ్ మొత్తం ఒగ్గు అంటే తెలియని వాళ్ళు ఉండరు. అసలు ఒగ్గు కథ అనేది ఇప్పుడు మాకు తెలిసి, ఇప్పుడు ఈ జనరేషన్ కి తెలియకపోయి ఉండొచ్చు, కానీ చాలా వరకు కూడా ఒగ్గు అంటే తెలుసు. ఒగ్గు కథ ఎట్లా ఉంటది, నైట్ అంతా అలా సరదాగా ఫ్యామిలీ అంతా కూడా ముందే వెళ్ళి సీట్లు ఆక్రమించుకోవాలన్నమాట. ముందే వెళ్ళి పరదలు, ఒక వాటర్ బాటిల్, తినడానికి లవంగాలు, నిద్ర రాకుండా ఉండాలంటే లవంగాలు. సో ఒగ్గు అంటే ఆల్మోస్ట్ అందరికి మన సైడ్ తెలంగాణ మొత్తం కూడా తెలుసు. అలాంటి కళ నేను అబ్జర్వ్ చేసిందే. నేను పెరుగుతున్న కొద్దీ ఆ కళ అనేది అంతరించిపోతూ వస్తుంది, అంటే తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు ఉన్నంతగా, నా చిన్నప్పుడు ఉన్నంతగా ఇప్పుడు లేవు. కానీ మీరు ఈ ఏజ్ లో మళ్ళీ తీసుకొని రావడము, మళ్ళీ మీరు అంటే ఆ కళ ఆగిపోకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకోవడం, దాని గురించి చదువులు కూడా సాక్రిఫైస్ చేయడము, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది? అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లా అంటే, ఇది ఫీల్డ్ ఇప్పుడు చేస్తున్నాం అక్క, నా నిజ జీవితంలో జరిగేది చెప్తున్నా నేను. అయితే ఈ ఫీల్డ్ ఓకే, కానీ ఏంటంటే ఈ ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఇట్లా ఎందుకు, ఇప్పుడు ట్రెండింగ్ ఎట్లుంది, అందరు జాబ్ చేస్తారు, మీరు కూడా జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి, మీరు ఏదైనా జాబ్ చేసుకోవాలి అంతే, ఇక్కడ ఊర్లలో ఉండి వెనకట్లెక్క మళ్ళీ ఇది ఏంది చేసుకున్నాడు అని బాగా ప్రభావం చూపిస్తారు. చూపించినా కానీ ఏంటంటే మనం నేర్చుకున్న పని దీన్ని మనం ఇప్పుడు ఆఫ్ చేస్తే, ఇప్పుడు మనం ఇది కాదని వెళ్ళేసినాం అనుకో, దీన్ని నెక్స్ట్ చేసే తరం అనేది మన దగ్గర కష్టం ఉండదు. ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇప్పుడు మేము ముందరికి వచ్చినామా, మా తర్వాత వచ్చే వాళ్ళంటే ఇక రారని నేను అనుకోని అవన్నీ ఆలోచించి ఆ విధానంగా నాతోనున్న ఇప్పుడు మా తమ్ముడే కానీ మా బామ్మరిదే కానీ ఎవరైనా కానీ మనకి కళ ఉన్నది, దీన్ని కాపాడుకుంటే మన నెక్స్ట్ తరం. ఇప్పుడు మా తాత చేసిండని మా తాత చేసిండని నేను పుట్టేటోళ్ళకి చెప్పుకుంటా కావచ్చు. ఇప్పుడు మన నాన్నలు చేయలే, మన తాతలు చేయలే, మన డాడీ వల్ల తాత చేసిండు, తాతలు చేసిర్రు అని చెప్పుకోవడానికే ఉంటది, కానీ నెక్స్ట్ తరానికి ఏముండదని ఆ విధంగా గుర్తం ఆలోచించి మనం ఎట్లా ముందడికి సాగాలనే ఉద్దేశంగా పట్టుదలతోని చాలా కృషి చేసి చదువును పనంగా పెట్టి పక్కకు పెట్టి ఆ విధానంగా ముందడికి రావడం జరిగింది. అక్క నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఏంటంటే చదువుకోవాలి, ఒక జాబ్ తెచ్చుకోవాలి అని మస్తు కోరిక ఉండే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ ఫీల్డ్ చేసేవాళ్ళు లేరు. మనం చేసి మనం ముందర తీసుకొచ్చాం మన నాలెడ్జ్తోని. టెక్నాలజీ పెరిగింది, అన్ని పెరిగినప్పుడు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒగ్గు కథ లోపల ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచనతోని ముందుకొచ్చి నేను 10th నేను చదువుకున్నా. అప్పుడు 10th ఎట్లా అంటే స్టడీ అంటే బాగా ఇంట్రెస్ట్. అప్పుడు మా స్కూల్ టాపర్ వచ్చిన నేను 9.3 మా స్కూల్ టాపర్ వచ్చిన. అయినా చదువుకోవాలి, చదువుతోని పాటుగా మనకు ఎదుగుతూ ఉండాలి, విజ్ఞానం కోసం జ్ఞానం కోసం చదువుకోవాలి. చదువు మనకు ఎన్నో సంస్కారాలు నేర్పుతుంది, క్రమశిక్షణ నేర్పుతుంది. ఆ విధంగా దీనిలో గుతాం క్రమశిక్షణగా ఉండి క్రమశిక్షణగా ఈ పని చేసుకుంటే మనకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని గుతాం ఆలోచన. అట్లా అలా నీకు అంటే ఇంట్రెస్ట్ ఉండనా తమ్ముడు?
ఇంట్రెస్ట్ తోనే వచ్చావా లేదంటే మీ బావ రమ్మన్నాడు అని లేదు వచ్చినావా? ఇంట్రెస్ట్ అయితే వచ్చిన ఫస్ట్ అవునా? మీ నాన్నగారు చేస్తుండేనా ఒగ్గు అలా? లేదు నువ్వే ఫస్టా? నేనే ఫస్ట్. వీళ్ళ తాతకు ఊర్లు ఉన్నాయి అన్నట్టు. వీళ్ళ అమ్మమ్మల ఊర్లో ఉండడం అంటే ఏంటి తమ్ముడు? ఊర్లు అంటే ఇప్పుడు మల్లన పట్నాలు వేయడానికి ఉమ్. అందరికి ఉండే అక్క. మన కురుమొల్లల్లా కొందరికి ఎట్లా అంటే రాగి సన్నతి ఉంటది. అది ఎందుకట అప్పుడు దేశ్ముఖ్ దొరలు రాసిచ్చిన రాగి పత్రం ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. అది ఇప్పుడు వీళ్ళకు వాళ్ళ తాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉంది. అయితే అవి వెనకట నుంచి వచ్చినాయి కాబట్టి అవి మన ఇళ్లలో ఉండడం వల్ల మనకు ఊర్లో అప్పటి నుంచే ఉన్నాయి అన్నట్టు తరతరాలుగా. ఇక అంటే ఈ ఊర్లలో ఈ మనం ఊర్లలో చెయ్యాలి. మనం చేయాలి అనే ఓకే, ఉద్దేశంగా అట్లున్నాయి అన్నట్టు. అచ్చా, ఊర్లు పంచుకోవడం అన్నమాట. ఆ, అంటే ఊర్లు ఊర్లు పంచుకోవడం ఇంకా ఓవరాల్ గా ఇక meaning ఊర్లో అదే. పంచుకోవడం అంటే అది ఎక్కడంటే దాని హద్దు మందు. ఇప్పుడు సరిహద్దు మందు ఇప్పుడు మనకు తాడికల్ వెంగళ ఒగ్గు పూజారులకు ఎక్కడ తిమ్మాపూర్ మండలంలో మల్లాపూర్ లాస్ట్ బార్డర్. మల్లాపూర్ అయిపోయిందా, మళ్ళా మాలకొండూరు మండలంలో లాస్ట్ ఈదిల గట్టెపల్లి, పెద్దన్నారం, ఇటు రంగపేట, లాస్ట్ ఇక ఊటూరు రాక అట్లా. మళ్ళీ వీణవంక మండలంలో చల్లూరు, ఎల్బాక, కిష్టంపేట అక్కడ రాక లాస్ట్ బార్డర్ గన్ముక్కుల మల్లన్నపల్లి అని అక్కడ రాకుంటది. మళ్ళీ కేశవపట్నంలో ఇక్కడ కేశవపట్నం, అటు మొలంగూరు, చింతలపల్లె, మిట్పల్లి అట్లా లాస్ట్ బార్డర్ అట్లా అన్నట్టు. ఓకే, సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క బృందం, కళా బృందం చేయాలన్నమాట. అట్లా ఇప్పుడు మాకు అంటూ ఒక 66 ఊర్లు నియమించారు అన్నట్టు అప్పుడు. ఓకే, ఇప్పుడు మీకు ఒక 500 సంవత్సరాల క్రితం. ఓకే, సో మీ విలేజ్ వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చేసుకోవచ్చు మా ఇవన్నీ విలేజ్ ఊర్లలో. వాళ్ళు, మా వెంగళ ఒగ్గు పూజారులు ఎవరైనా పోయి ఆ ఊర్లలో అంటే పని నేర్చుకొని ఇప్పుడు ఎవరి వాళ్ళకే పంచుకుంటారు అక్క. ఇప్పుడు కదా అన్నదమ్ములు భూములు ఎట్లా పంచుకుంటారు అట్లా ఊర్లో పంచుకుంటారు. ఓకే ఓకే, ఒగ్గు కథ అనేది ఇప్పుడు ఓన్లీ కుర్మాకు సంబంధించిన వాళ్ళే చేస్తారా? అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా నార్మల్ గా, సారీ అండి నువ్వు అంటున్నావు అని ఏమనుకోకండి, నాకు వీళ్ళు ఎప్పటి నుండో తెలుసు, నా సొంత తమ్ముల లెక్క, అందుకని నువ్వు అంటున్నా, దీన్ని రాంగ్ గా తీసుకోవద్దు. ఇప్పుడు వెంగళ పూజారులు అంటున్నారు కదా, సో అంటే దీనికి సపరేట్ వీళ్ళే చెయ్యాలి అన్న రూల్స్ ఏమన్నా ఉంటాయా? కురుమోళ్ళు చేస్తారు అక్క, కురుమోళ్ళు చేస్తారు, గొల్లలు కూదాం కొందరికి ఉన్నది కొందరు చేస్తారు. మనకు కురుమోళ్ళకు అంటే ఇప్పుడు మనం కురుమోళ్ళం అంటే మనకు ఉన్నవి అందులోపల అందరికి ఉండవు. అప్పుడు ఎవరికి ఇచ్చిర్రో వారే చేస్తారు అంతే. అంటే ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఉండదు. కొందరు నేర్చుకొని ఇంట్రెస్ట్ తోని దీని మీద బాగా మేము నేర్చుకోవాలనే ఉద్దేశంగా దేవునికి సేవ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. అట్లా నేర్చుకొని పోతాం, కొందరు చేస్తారు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుండి? 2017 మీరు 2019 నుంచి. 19 నుండి మీరు 19 నుంచి వచ్చింది. 19 నుండి వచ్చారు. ఒక కథ ఆల్మోస్ట్ 8 to 9 hours ఉంటది కదా కదా, నైట్ మొత్తం జరిగిద్ది కథ అంటే కూడా. అంటే అది నార్మల్ గా 3 గంటల సినిమా తీయాలంటేనే ఇప్పుడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అట్లా తీసుకుంటున్నారు కదా. సో ఒక 8 గంటల కథని కంటిన్యూగా మధ్యలో ఒక చాయ్ బ్రేక్ ఉంటది, 1-2 బ్రేక్లు అంతే. అది కూడా మీరు చదువుకోవడానికో ప్రాక్టీస్ చేసుకోవడానికో కాదు, జస్ట్ గొంతు కొంచెం నొప్పి పెడుతుంది అన్న ఒక 2 బ్రేకులు తీసుకుంటారు అంతే. అంత కథని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుండాలి? అట్లా ఎన్ని కథలు ఉంటాయి ఏంటి? అంటే ఈ కథలు అంటే చాలా ఉంటాయి అక్క, ఒక 50 కథలు రాక అట్లా ఉంటాయి డిఫరెంట్ గా. అట్లా అంటే మన బంధాలు విలువలు అన్ని తెలిపేటి ఆ ఒగ్గు కథ లోపల క్లుప్తంగా చెప్పబడతాయి. ఎట్లా అంటే దీనికి ఒగ్గు కథ చెప్పడానికి ఒక గ్రంథం లేదు, ఒక పుస్తకం లేదు. నోటి మాటల ద్వారా, పెద్దలను చూసి నేర్చుకున్న మాటల ద్వారా దాన్ని క్లుప్తంగా ఎట్లా అంటే వల్లిచ్చి చెప్పడం అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంది, నిజ జీవితంలో ఏ విధంగా జరుగుతుంది అనేది కళ్ళకు గట్టినట్టు చూపించడమే ఒగ్గు కథ. కానీ ఒక కథను నేర్చుకోవడానికి ఇప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? అంటే ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ అంటే ఎట్లా అంటే అక్క, ఇప్పుడు మనం కథకు పోతాం, ఇంకొత్త కథకు పోతున్నా, వాళ్ళు మనకంటే సీనియర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా వాడుతున్నారు, ఎట్లా చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చుక్క సత్తయ్య గారు ఉన్నారు, మిద్దరాములు గారు ఉన్నారు. వాళ్ళు మిద్దరాములు, చుక్క సత్తయ్య గారు అంటే మా కురుమల్ల ఆయన బాగా ఫేమస్ అన్నట్టు. వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, వాళ్ళ విధానం ఎట్లా ఉన్నది అనేది మనం రికార్డింగ్స్ లలో ఉంటది కదా, వాళ్ళు అప్పుడు పెద్దలు రికార్డింగ్స్ చేసి మన కోసం అన్ని స్టోరీ చేసి పెట్టారు. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు అనే విధానంగా దాన్ని చూసుకొని ఊకే వినడం వల్ల దాన్ని ఏంటంటే మనం మైండ్లో మంచిగా రిమెంబర్ చేసుకొని గుర్తుపెట్టుకొని అట్లా
చేసుకొని మనం ఇక్కడికి వచ్చినాక స్టేజ్ ఫియర్ అనేది ఉంటే ఈ ఒగ్గు కథ చెప్పలేము అక్క. ముందు వెనకాల ఇద్దరు పాడే వాళ్ళు అలా ఉంటారు కదా, నార్మల్ గా సౌండ్ చేస్తూ ఉంటారు. ఉంటారు. సో మిగతా ముందు వచ్చేసి ఫ్రంట్ లో ఆడవేషము అండ్ ఒక మగ వేషం, మొత్తం 5 లేదా 4 ఆరుగురా మొత్తము. మేము ఎట్లా నైట్ డైలీ అంటే 2 ఆడవేషాలు వేస్తాం. 2 కథను బట్టియా లేదంటే? లేదు, ఏ కథకైనా 2 ఆడవేషాలు. ఓకే. అంటే నైట్ కథలకే ఓన్లీ 2 ఆడవేషాలు ఉంటాయి, 2 మగ అంటే పాత్రలు అవి ఉంటాయి, వెనక డోలు తాళం ఉంటాయి. ఓకే. మొత్తము అంటే మీరు ఇప్పటి వరకు ఏ కథలు అంటే చెప్తారు? ఇప్పుడు ఒగ్గులో నార్మల్ చనిపోయిన దగ్గర దినాలకని లేదంటే 9 రోజులకని కొంతమంది చెప్పించుకుంటారు. మల్లన్న, నాకు తెలిసినవి మల్లన్న పట్నాలు, బీరయ్య పట్నాలు, ఎల్లమ్మ పట్నాలు ఇవి ఉంటాయి కదా. అంటే ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయా ఇందులో? అంటే ఎల్లమ్మ పట్నాలు, మల్లన్న పట్నాలు, బీరయ్య పట్నాలు అనేది ఇంకా అది కామన్ పూజలు. ఈ నైట్ స్టోరీస్ వచ్చేసరికి అంటే చావుల దగ్గర చెప్పే స్టోరీస్ వచ్చేసి చాలా ఉంటాయి. ఈ 7 అంతస్తుల 7 మల్లెపూల కథ చిన్నప్పుడు నేను ఊరికే వినేది ఇది ఒకటే ఉండేది. సో అట్లా మీరు ఎన్ని కథలు నేర్చుకున్నారు? ఇప్పుడు నేను దాదాపు ఒక 50 కథలు నేర్చుకున్నాను. 50 కథలు ఒక 5-6 చెప్పగలుగుతావా? అంటే ఎక్కువ టైం పట్టేవి లేకపోతే బాగా ఎమోషనల్ ఉంటే ఇప్పుడు నల్ల పోషమ్మ కథ కావచ్చు, రంపాల రాజు పాండవుల కథ అది ఉంటది, నిర్మలదేవి నిమ్మవతి అని ఉంటది, సంధ్యారాణి కథ, శ్రీమంతుడు శ్రీవల్లి కథ, గుణసుందరి సుగుణ సుందరి మదన సుందరి 3 బిడ్డల కథ, అన్న చెల్లెల వనవాసం, అన్న వరాల రాజు చెల్లె చంద్రాలదేవి ఆ కథ ఉంటది. ఇక మన ఎరకల నాంచారి కథ, జరిగిన చరిత్రలు, అంజమ్మ కథ, అంజలిదేవి కథ అని ఉంటది. అట్లా ఇంకా హరిబంతి పూబంతి పుష్పరాణి కథ, శివలీలలు కథ, అట్లా డిఫరెంట్ కథలు ఇట్లా చాలా ఉంటాయి అక్క. యశోధరాణి కథ అని, విక్రముడు చక్రవర్తి కథ అని, ఇంకా ఉంటాయి లిస్ట్. మీకు కూడా వచ్చా కథలు మొత్తం? లేకపోతే మీరు వెనక డోలు కొట్టడము? లేదు, వీళ్ళు నాతో సైడ్ వేషాలు వేస్తారు. లేడీ గెటప్ మీరు కూడా ఇస్తారా? ఓకే. మీరు ఇప్పుడు అంటే మీరు మొత్తం పాట పాడతారు అయితే, మొత్తం కథ అంతా చెప్తారు. మీకు ఎన్నొచ్చు? ఇప్పుడు మాతో ఉంటారు కాబట్టి మేము అందరం కలుపుకొని చెప్తాం. అందరం కలిసి చెప్పే కథ. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నేర్చుకోవడానికి? 3-4 years. 3-4 years లోనే అన్ని నేర్చేసుకున్నారా? వెళ్తాంటే చూసి నేర్చుకున్నాను. చూసి కానీ ఆ రాగం రావాలి. ఇప్పుడు నార్మల్ గానే కమీడియన్స్ విషయాన్ని తీసుకుంటే కంటెంట్ రాసుకొని దాన్ని ఎగ్జాక్ట్ గా అక్కడ స్టేజ్ మీద చెప్పి ఎదుటోని నవ్వించాలి అంటే చాలా కష్టమైన పని, అవునా? అలాంటిది మీరు ఇప్పుడు లేడీ గెటప్స్ వేసినప్పుడు ఎన్నో వస్తాయి మన రియల్ లైఫ్ లో. ఇది రియల్ లైఫ్ లో మీరు వేస్తుంది, స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా సరే తర్వాత అరే ఆడేంద్ర ఆడేషం వేసుకొని తిరుగుతా అంటాడు, వాడి పని శాత కాదు ఏం శాత కాదు, ఆడేషాలు వేసుకుంటే ఏందో ఆడి కథలు పడుతుండు, వాడు మొగోడే కాదు అని ఇట్లా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి ఆడవేషం వేసుకునే ముందు. మనం ముందే డిసైడ్ అయిపోవాలి, మంచి కంటే కూడా చెడు ఎక్కువ మనకు తగులుతూ ఉంటది కదా. సో ఇలాంటివి అంటే వస్తున్నప్పుడు ఎలా అనిపిస్తది ఏంటి అంటే? ఎలా అంటే కొందరు ఉండే ఏంటంటే మా అంత ఫ్రెండ్సే, అయ్యి గెటప్స్ ఏందిరా, ఒగ్గు కథ ఏంది, నువ్వు ఇట్లా చెప్తున్నావు అట్లా అని కొందరు అన్నారు. చాలా మంది అంటే మా సంస్కృతిని ఏ విధంగా నేను పెంపొందించాలి, కళను ఏ విధంగా ముందడికి తీసుకురావాలి, కళాకారులను ప్రోత్సహించే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండాలనే ఉద్దేశంగా వాళ్ళతోని ఎక్కువ స్నేహం చేసిన. కొందరుండి ఇది ఏంది, ఈ కథ ఏంది, కథలు చెప్పుడు ఏంది, వేషాలు కట్టుడు ఏంది, ఇదేంది అని ఇప్పటికీ కొందరికి జనాలకు ఉందక్క. కొందరికి ఏంది వీళ్ళు ఇట్లా చేస్తారు, ఏదైనా జాబ్ చేసుకోకేంది, ఏదైనా వేరే వర్క్ చేసుకోకేంది. కాదు హేమంత్, నేను రియల్ లైఫ్ లో ఒకటి ఎక్స్పీరియన్స్ చేసింది. ఇప్పుడు మన సైడ్ తెలంగాణ వాళ్ళకి దట్టు 90s కిడ్స్ వీళ్ళకి ఒగ్గు అనేది 100కి 100% తెలిసి ఉంటది. 90s కిడ్స్ కి పక్కా తెలంగాణ వాళ్ళకి తెలుసక్క 100% తెలుసు. సో నార్మల్ గా మనము అంటే ఇక్కడ స్టేట్స్ డివైడ్ చేస్తున్నానని కాదు, మన తెలుగు ఇది మన కళ అయినా సరే, తెలుగు కళ అయినా సరే కొంతమంది ఫ్రెండ్స్ ఆంధ్ర సైడ్ వాళ్ళు పర్టికులర్ చెప్తున్నారు, ఇది మనం టీవీలోనో యూట్యూబ్ లోనో పెట్టుకొని మన కళకు సంబంధించి మనకు వినాలనిపించి పెట్టుకున్నా ఇది వింత జీవిని చూసినట్టు చూస్తా అంటారు. ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన తెలుసా, ఏంది అసలు ఫోక్ సాంగ్స్ వింటే కూడా తక్కువ చేసి చూస్తారు తెలుసా. అయితే అక్క ఎట్లా తెలుసా, నాకు ఇది ఒక అనుభవం అయింది. నేను ఒగ్గు కథ డైలీ లైవ్ పెడతా అన్నట్టు, యూట్యూబ్ లో లైవ్ పెడతా. యూట్యూబ్ లో లైవ్ పెడితే ఇక కామెంట్స్ లల్లా ఇది ఏం స్టోరీ చెప్తారు, ఇది ఎక్కడికి ట్రెడిషన్, ఇది ఎక్కడి సంస్కృతి అని వాళ్ళు పెడుతున్నారు. ఎందుకు మొన్న ఇడుపుగా ఇదం సినిమా అని చెప్పేసి అన్నందుకే దాన్ని ఎంత కాంట్రవర్సీ చేయలేదు. అదే అట్లా చేస్తారు. మళ్ళా ఎట్లా తెలుసా అక్క, నేను
రీసెంట్ గా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఒక ముగ్గురు అని ఒక నేను కంటెంట్ పెట్టిన అమ్మాయి కంటెంట్ అమ్మాయిదని పెట్టిన. అయితే నేను ఏంటంటే ఒగ్గు కథలు చెప్తా కదా, ఒగ్గు కథలు చెప్తా కాబట్టి నేను నా నెంబర్ అనేది అక్కడ మీద స్క్రీన్ మీద ఇస్తా అన్నట్టు. డిస్ప్లేలో అయితే వాళ్ళదే కానీ ఇంకా వేరే వాళ్ళు మొన్న రీసెంట్ గా చనిపోయింది మన ఆమె మాదాపూర్ మన కొరుట్ల దగ్గర మన యూట్యూబ్ యాక్టర్ శృతి వైష్ణవి వైష్ణవి కావచ్చు, ఆ శృతి అక్క కావచ్చు, వాళ్ళ అక్కడ పెట్టినప్పుడు వాళ్ళే కానీ ఇంకెవరి అన్న వేరే ఏ వీడియోస్ మీదనైనా నేను నా నెంబర్ పెడితే నాకు ఒక డైలీ 500 కాల్స్ అట్లా వ్యూస్ ఎంత అవుతాయో అట్లా మమ్మల్ని లేడీస్ అనుకొని మస్తు మాకు అట్లా మన అందరూ ఇక తెలియని వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇబ్బందులు కలిగినాయి. అట్లా అంటే ఏంటంటే మమ్మల్ని అమ్మాయిలు అనుకొని మాకు ఫోన్ చేసి ఇట్లా అట్లా అనడం అట్లా చేసిర్రు. అయినా కానీ వాటిని కూడా మేము తట్టుకొని మా కళను మేము కాపాడుకుంటున్నాం. తెలిసిన వాళ్ళకు తెలియజెప్తాం అంతే, తెలియని వాళ్ళతో ఎమోషనల్ గా అయిపోయి అరే ఎందుకు వచ్చినారా ఈ ఫీల్డ్ కనిపించిందా అక్క అట్లా అంటే ఏడ్చిన రోజులు అట్లా ఏడ్చిన రోజులు అంటూ ఎప్పుడు లేవు అక్క. ఎందుకంటే జీవితంలో మేము ఇది నేర్చుకోవాలి, మా వారసత్వం ఇది, మేము మల్లన్న పూజారులం, మేము వారసత్వంగా మేము ముందడికి వెళ్ళాలి. అంతేగాని ఏనాడు బాధపడలే అక్క. వచ్చినా రాకున్నా ఉన్నా లేకున్నా సర్దుకునే అంత కెపాసిటీ ఆ దేవుడు మాకు కల్పించిండు. అదే విధంగా ముందుకు సాగుతామని మా సంకల్పం. ఎంత తీసుకుంటారు ఒక కథ చెప్పినా ఒక పట్నం వేసినా? అంటే పట్నాలకు ఓపెన్ గా చెప్పాలి, పట్నాలకు వేరే ఉంటది అక్క. కథ అంటే ఒక నైట్ కథ కదా, లోకల్లా అయితే మేము 12,000 తీసుకుంటాం. 12,000 6 మంది పంచుకోవాలి. 6 మంది పంచుకోవాలి. సరిపోతాయి ఆ డబ్బులు? ఇక నెలలో ఎన్ని కథలకు వెళ్తారు? నెలకు ఒక 20 వెళ్తాం అక్క. 20 వెళ్తారు. 20 అంటే మనిషికి ఒక 30,000 వస్తాయా? ఇక అంతే. అంతేనా? అంతే. జాబ్ చేసుకున్నంత. కానీ గొంతు నొప్పి వస్తుందా? చాలా ఇబ్బంది అవుతుంది అక్క, మస్తు ఇబ్బంది అవుతుంది. ఇది ఆ రోజు ఏదన్నా డైలీ ఏదన్నా వర్క్ ఉందనుకో, నైట్ ప్రోగ్రామ్ పోతే మస్తు ఇబ్బంది అవుతుంది. నిద్ర ఇటు గొంతుకి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ నైట్ అంతా వర్క్, ఇప్పుడు బిఫోర్ డే ఏం చేసినాం, నైట్ అంతా వర్క్ మీద ఉన్నా, మళ్ళా డే అంతా ఏదన్నా వర్క్ చిన్న వర్క్ ఉండి పడుకోలే అనుకో, మళ్ళీ నైట్ వెళ్తామా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అవంతా టాస్క్ ఉంటుంది. ఇక అన్నిటినీ మనం ఏంటంటే మనల్ని కోరుకున్నప్పుడు ఎక్కడికైనా కానీ మనం వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలి, అక్కడ మన పేరు అనేది దక్కించుకోవాలని దాని విధంగా మా టీము అంతా మేము ముందరికి వెళ్తున్నాం. ఏదైనా సరే అంటే ఈ కళకు సంబంధించిన నైట్ కథలు మీరు చెప్తున్నప్పుడు మీరు అక్కడ ఎంత ఎంటర్టైన్ చేసి ఎంత, కొంతమంది అయితే రియల్ గా ఏడుస్తారు కథ చూసుకుంటూ వినుకుంటూ కూడా ఏడుస్తారు వాళ్ళ రియల్ లైఫ్ గుర్తు చేసుకొని. నాకు బాగా ఎమోషనల్ గా అనిపించేది ఏంటంటే అంటే చనిపోయిన దగ్గర మీరు వాళ్ళ అప్పటికప్పుడే జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పేర్లు వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ సభ్యుల పేర్లు తీసుకొని అప్పటికప్పుడు ఒక పాట పాడతారు కదా, అది నాకు విన్న ప్రతిసారి మస్తు ఎమోషనల్ గా అనిపిస్తుంది. అంటే ఒక సినిమా తీసినప్పుడు మనం కొన్ని స్టోరీస్ కి అంటే కనెక్ట్ అవుతూ ఉంటాం, కానీ ఇది ఎప్పుడు విన్నా సరే ఆ ఎమోషన్ తగులుతూ అంటే దానికి ఎట్లా తెలుసా అక్క, మళ్ళా మాకు ఇప్పుడు అక్కడ చూస్తాం అక్కడ మనిషి విధానం ఏంది, వాళ్ళు ఎట్లా ఏ భాగోద్వేదం కొద్దీ మాకు ఇచ్చి చదివించుకుంటారు, వాళ్ళు అక్కడ ఏ విధంగా వాళ్ళు వింటారు, వాళ్ళకి ఏ విధంగా ఎన్ని కష్టాలు ఒక మనిషిని చూస్తే ఏర్పాటు చేసే అంత కెపాసిటీ ఒక కథ చెప్పే వాళ్ళకు ఉంటుంది. అట్లా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుంది, ఒకవేళ తెలిసిన వాళ్ళు అయ్యారనుకో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి, రేపు ఎన్ని బాధలు వస్తాయి, ఎన్ని బాధలు పడ్డరు అనే ఉద్దేశంగా కూర్చొని అక్కడ ఆలోచించుకొని గ్రహించుకొని చెప్తా అంటే ఊహించుకొని చెప్తా అంటే అయితే రేపటి కష్టాలు ఎట్లుంటాయి. ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఉంటే తండ్రి చనిపోతే పిల్లల పరిస్థితి ఏంది, తల్లి చనిపోతే నానున్నాడు, రేపు పిల్లల పరిస్థితి ఏంది, కన్న తండ్రి ముందట వాళ్ళ కొడుకు ప్రాణం పోతే వాళ్ళ పరిస్థితి ఏంది అనే ఉద్దేశంగా అవన్నిటిని క్లుప్తంగా వివరించి చెప్తా అంటే వాళ్ళ కన్నీరుకు ఇక మనం ఇక వెలకట్ట. నిజంగా అంటే నేను విన్నప్పుడు చిన్నప్పుడు మస్తు ఏడ్చేదాన్ని నేను, మా మమ్మీ ఏడుస్తుంటే మమ్మీ చూసుకుని నేను ఏడ్చేదాన్ని. తల్లి చనిపోతే ఆడపిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఎంత కష్టం ఉంటది అనేది ఆ పాటలో క్లియర్ గా అర్థమయ్యేలా పాట, మళ్ళీ అప్పటికప్పుడే నవ్విస్తారు. అంతే ఆ ఏడు పైపు కానీ అప్పటికప్పుడే స్పాంటేనిటీ ఉండాలి కదా, అంత స్పాంటేనిటీ ఇవన్నీ కూడా నీకు అంటే కళ మీద ఎంత ఇష్టం ఎంత అభిమానం ఉంటే కానీ మనం అంత దానిపైన ఎఫర్ట్స్ పెట్టలేం కదా. అవునక్క, ఇప్పుడు మనం కళ ఉంది, ఇప్పుడు మనం ఏ వర్క్ చేయని
దాని మీద మనకు పట్టుదల ఉంటే మన విజయం ఎక్కడికి పోయినా కానీ విజయంగానే ఉంటుందని నా ఆలోచన. మన శ్రమకు తగ్గట్టు ఫలితం వస్తుందని నా సంకల్పం. అది ఇప్పుడు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఈ మన కళకి చాలా రకాలుగా మనకి ఉపయోగపడిందనే చెప్పాలి సోషల్ మీడియా. ఎందుకంటే దీని ద్వారా మీరు ఒక రీల్ పెట్టడం వల్ల చాలా మందికి తెలుస్తుంది. నేను ఆ బస్ కి సంబంధించిన 3 ఆడపిల్లలు చనిపోయారు కదా, అప్పుడు నేను కమెంట్స్ చెక్ చేసినప్పుడు చాలా మంది కూడా ఇలా మా ఇంటి దగ్గర ఒకటి జరిగింది, కొంచెం ఇలా మీరు ఒక రీల్ చేసి పెట్టరా, వాళ్ళకి ఎప్పటికీ అది మెమొరీ లాగా ఉంటది, ఒకటి అది చేయవా హేమంత్, ఇది చేయవా హేమంత్ అని మల్టిపుల్ కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఏదన్నా ఇన్సిడెంట్ ని చూసి మీరు చాలా బాధపడింది ఉందా? అయితే అక్క నేను ఈ 3 అమ్మాయిలు చనిపోతే మస్తు బాధపడ్డాక. ఎట్లా అంటే నేను ఒక యూట్యూబర్ని, అంటే నేను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్గా నేను ఒగ్గు కథను ముందర తీసుకొచ్చి ఇక్కడ అందరికి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు ఇటువంటి సందేశాల మీద నేను జనాలకు ఎందుకు వ్యక్తం చేయొద్దు, అందరికి ఎందుకు తెలియజేయద్దు అనే ఉద్దేశంగా నేను అప్పటికప్పుడు అక్కడ ఎట్లా జరిగింది సిచ్యువేషన్ అని దాని న్యూస్ తెలుసుకొని ఆ రోజు నేను ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు దీని మీద వాడి అందరికీ జనాలకు తెలియజేయాలి. ఇటువంటివి సోషల్ యాక్టివిటీస్ కుతాం మన ఒగ్గు కథ ద్వారా మనం తెలియజేస్తే రేపటికి ఏంటంటే అందరికీ తెలిసిపోతుంది. అంటే ఒగ్గు కథ వాళ్ళుగుతాం ఈ విధంగా సోషల్ యాక్టివిటీస్ మీద ముందడికి వస్తుర్రు అనే ఒకటి జనాలలో వెళ్ళిపోవాలనే ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు మన కళ ఉందక్క, కళను ముందడికి రానియాలంటే టెక్నాలజీని వాడుకోవాలి, సోషల్ మీడియాని వాడుకోవాలి, అన్నిటిని వాడుకొని అన్నిటిని అప్డేట్ చేసుకుంటూ మనం ముందడికి వెళ్ళిపోతే మన కళగుతం ముందడికి వెళ్ళిపోతుంది. ఇవాళ నేనే కావచ్చు అక్క, రేపు నా తర్వాత ఇంకెవరన్నా రావచ్చు, వారి గుతం ఉపయోగపడుతుంది ఈ కళ అనేది. ఇప్పుడు నా వల్ల నేను ఒక్కనే కాదు ఉపయోగపడేది, నా వల్ల రేపు మా తమ్ముడే కావచ్చు, బాంబర్దే కావచ్చు, ఇంకా రేపు నా వెనక ఇంకెవరు వస్తారు, వాళ్ళ గుతం పలానా వీళ్ళు ఇట్లా చేసారు కదా మనం గుతం ఇట్లా వేయాలనే ఉద్దేశంగా చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ను ఇన్స్టాగ్రామ్ను వాడుకుంటూ ముందడికి వస్తారు అక్క. చాలా ఇప్పటికి నేనైతే సినిమాల్లో కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు మన బలగం వేణు గారు ఎంత బాగా చూపిస్తారు, చాలా స్టేజెస్ మీద కూడా మన ఒగ్గు కథని ప్రమోట్ చేశారు, చెప్పారు అక్కడ చాలా చోట్ల కూడా. అంటే మెల్లిమెల్లిగా అంటే ఒకరి తర్వాత ఒకరు ముందుకు వస్తూ కళ చనిపోకుండా దాన్ని కాపాడుకుంటూ రావడం అనేది చాలా మంచి విషయం. ఇది వరకు కొండపొలం ట్రైలర్ దానికి మన కురుమల సంస్కృతి అనే ఉద్దేశం మీద మేము అందరం కలిసి ఒక టీమప్ గా వెళ్ళినాం, ఒక 20 మెంబర్స్ అట్లా వెళ్ళి అక్కడ పర్ఫార్మెన్స్ చేసేస్తాం ట్రైలర్ రోజు. అప్పుడు రష్మిక మందన అందులో వాళ్ళు చేసారు. ఓకే. సో అంటే ఇంకా తర్వాత కూడా అంటే మీ పిల్లలకి మళ్ళీ వాళ్ళ పిల్లలకి కూడా మీరు ఇదే వృత్తిలో ఉండాలి, మన కుల వృత్తి ఇది, మన వంశపారపర్యంగా వస్తున్న కళ, సో దీన్ని ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారా? లేదంటే ఇప్పుడు మీరు జాబ్ చెయ్యాలి అనుకున్నారు కానీ దీనికోసం అని అన్నీ మానేశారు, నేను చేయలేదు కదా నా పిల్లలన్నా జాబ్ చెయ్యాలి బిజినెస్లు చెయ్యాలి అనుకుంటున్నారా? అక్క ఎట్లా అంటే ఇక నాకు కళ అనేది అది దేవుడిచ్చిన వరం అనుకుని ముందే సాగుతున్నా. రేపటికి ఇది దీనితోని పాటుగా అయితే టెక్నాలజీ పరంగా ఇప్పుడు ఎందుకంటే ముందడికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు వెళ్ళాలి, అయితే దీన్ని కాపాడుకుంటూ అందులో గుతం ముందడికి సాగాలని నాకు కోరిక అంతే రేపటికి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎట్లాగో దీని మీద సాక్రిఫైస్ చేసి దీన్ని ఒక బలంగా పటిష్టంగా ఇక్కడ నిలబెట్టిన దాన్ని నాతోని పాటుగా నిలబడి వెళ్తా అంటే వాళ్ళ గుతం నేర్చుకొని వాళ్ళ విధానానికి వాళ్ళ గుతం తెలియజేసుకోవాలి వాళ్ళు. అంటే ఇది చేసుకుంటూ అది చేసుకోవాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటది అక్క, నాకని కాదు ప్రతి ఒక్కరు. కానీ పెళ్లి విషయానికి వస్తే హేమంత్, ఒగ్గు చెప్పేటోడికి పిల్లని ఎవరు ఇస్తారు రా, నువ్వు బిజినెస్ లేదా జాబ్ చేసుకుంటే బెటర్ రా అని కూడా ఇంట్లో చుట్టాలు అంటూ ఉంటారు కదా, అలా నీ విషయంలో ఎప్పుడన్నా మీ వాళ్ళు అన్నారా? అంటే మా వాళ్ళు అంటే అయితే అట్లా వీళ్ళు ఒగ్గు కథలు చెప్తే అట్లా మంచిగా ఉండదు, ఒగ్గు కథలు వద్దు, ఇది ఎందుకు అవసరం లేదు, మీరు ఏమైనా జాబ్ చేసుకోర్రి, ఇప్పుడు జాబర్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది అని చాలా అంటారు. కానీ ఏంటంటే అక్క ఎప్పటికైనా కానీ మనం మన ఫలితాన్ని వెతుక్కుంటూ మనకు ఒక అదృష్టం అనే వస్తుంది అని నా భావన. అది ఎప్పటికైనా మన ఫలితమే
మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది అని ఆలోచన. ప్రతి కథలో ఒక పని మనిషి క్యారెక్టర్ ఉంటది కదా, అవును ఫుల్ హైలైట్ చేస్తారు కదా. అంటే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడే ఫుల్ కామెడీ ఉంటది కదా. అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చింతకాయ తినబుద్ధి అవుతుంది, మామిడికాయ తినబుద్ధి అవుతుంది అన్నప్పుడు అందరూ నవ్వుతూ ఉంటారు కదా. సో నాకు ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ మీరు నార్మల్ గా గంగా దేవి పూజన ఏదో చేస్తారు అంతేనా? ఎలా స్టార్ట్ చేసి, అంటే దీనికి ముందు అంటే చాలా మందికి తెలియదు కదా. సో ఒగ్గు కథ స్టార్ట్ చేసే ముందు ఏమేం చేస్తారు, ఏంటి, మీరు ఇంట్లో పూజ చేసుకొని వస్తారా, అసలు ఎలాంటి నియమాలు ఉంటాయి? అంటే మేము మల్లన్న పట్నాల టైం అక్క ఒకటి ఫస్ట్, ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మనం మొదలు మోక్షం కాబట్టి దాని గురించి వివరణ ఇస్తా. అంటే మనం మల్లన్న పట్నాలు ఇస్తామా, షష్ఠి వస్తాయిగా, షష్ఠి 7 వారాలని ఉంటాయి. ఆ టైంలో మేము నిష్టగా ఇంటి లోపల నీసు అట్లా ఏముండదు, ఆల్కహాల్ తీసుకునడం కానీ ఏది తీసుకోవడం కానీ ఏది ఉండదు. ఇంట్లో వాళ్ళగుతాం ఎవరిని నిష్టగా ఈ 30 నుంచి సంక్రాంతి వరకు 45 days క్లియరెన్స్గా నీట్నెస్గా మనం పట్టణాలకు వెళ్తాం. అప్పుడు ఏంటంటే ఇక రెగ్యులర్ పట్టణాలు ఉంటాయి అక్క మనకు. మళ్ళీ ఇప్పుడు మనకు షష్ఠి మొదలు పెడితే శివరాత్రి ఉగాది వరకు ఉంటాయి. ఈ టైంలో మనం పట్టణాలకు పోయినామంటే ఇక అట్లా నీసు అట్లా ఆ రోజు ఎంత నిష్టంగా ఉంటే అంత మంచిగా ఉంటది మనకు. ఎందుకంటే ఎంత దూరమైనా కానీ మన దేవుడు మనకు బరకత్ ఇస్తాడు కాబట్టి వీటి విధానానికి మేము ఎప్పుడైనా కానీ ఇప్పటికీ నేను నేర్చుకున్న కంచక్క, మేము 30 నుంచి సంక్రాంతి వరకు ఇంట్లో నీసుగుతామండి నీ అట్లా కాపాడుకుంటాం. పట్టణాల టైంలో అట్లా వెళ్తాం. ఇక మనం ఈ కథ ఈ ఒగ్గు కథ టైంలో ఇక కథ అనేది మనం ఎట్లా స్టార్ట్ చేసుకుంటామంటే కథకు అంటే అట్లేముండదు, ఇక వెళ్తా అంటాం, చెప్తా అంటాం. ఇక దానికి ఎట్లా అంటే కథ స్టార్ట్ చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే ముందు గంగా ప్రార్థన చేసుకుంటాం. గంగా ప్రార్థన చేసుకుంటాం ఎందుకు అనేది ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఉంటది. ఎందుకంటే మన సహచర దేనికైనా కానీ నీరే ప్రాణదానం. ఏ జీవరాశికైనా కానీ ఏ జీవికైనా కానీ అది లివింగ్ థింగ్ అయినా నాన్ లివింగ్ థింగ్ అయినా దేనికైనా కానీ నీరు లేనిది నిమిషం ఉండలేరు ఎవరైనా కానీ. అందుకే గంగను ప్రార్థిస్తాం. ఆ విధంగా గంగా అయిపోయినాక ఏ పూజకైనా కానీ ముందుగా మనం చేసే పూజ ఏంటిది, ఏ కార్యక్రమం చేసినా గణపతి పూజ. సో గణపతిని యాడ్ చేస్తాం దేనికైనా కానీ. ఈ కథకూతం గణపతిని యాడ్ చేసుకోవాలి. ఆయనతోనే మనకి ఏదైనా కానీ ఇంట్లో ఎప్పుడు ఏదైనా పూజ చేసుకుంటాం, గణపతి పూజ స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ఒగ్గు కథకుతో ఆయనే మెయిన్ ఫస్ట్, ఆయనని యాడ్ చేసుకుంటాం. అది అయిపోయినాక కథ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, ఆ తర్వాత భూదేవికి నమస్కారం. భూదేవి ఇక అన్ని ప్రతి ఒక్క దేవాన దేవతలను అందరిని ఆది చేసుకుంటాం. ప్రతి ఒక్క దేవుళ్ళను అన్నిటిని మన తల్లిదండ్రులను ఇప్పుడు మన డోలును తాళాన్ని అన్ని ఆది చేసుకొని అన్నిటికీ మనం కట్టుకునే గజ్జలను గుతం ఆది చేసుకొని కథ స్టార్ట్ చేస్తాం. ఓకే, అక్కడ స్టార్ట్ అయిందంటే నాన్ స్టాప్ 8 ఉంటది. 8 గంటలు 9 గంటలు కొన్నిసార్లు 7 అవుతుంది పొద్దున వెళ్తాంటే. ఇంకా బీరన్న పండుగలలో చాలా టైం తీసుకుంటాం అక్క, మస్తు టైం అవుతుంది. మార్నింగ్ ఇట్లా అయితే అంటే 7. కానీ ఎల్లమ్మ కథ చెప్పినప్పుడు 7 అంతరాల బోనం ఉంటది కదా, అది కూడా ఎత్తుకొని చేస్తారు కదా. సో అంటే మీరు ప్రాక్టీస్ చేస్తారా? నల్ల పోషమ్మ కథ, ఎల్లమ్మ కథ, ఈ కథలకు వరంజ్యోతి కథ, ఈ కథలకు బోనం ఎత్తుకుంటారు. సో బోనం ఎత్తుకోవడం అనేది ప్రాక్టీస్ చేస్తారా మీరు? అయితే మేము మొన్న రీసెంట్ గా ఒక కథ చెప్పినాం అక్క, ఒక 1 year బ్యాక్. చెప్తే నేను ప్రాక్టీస్ చేయలే. నాకు అసలు ప్రాక్టీస్ అనే దాన్ని ఎప్పుడు నేను పట్టించుకోలే, ప్రాక్టీస్ చేయలే. నేను మా మామయ్య మీసో శ్రీనివాస్ అని ఉంటాడు, ఆయన ఉండి బిడ్డ నువ్వు ఎందుకు భయపడతావు, ఏం కాదు ఎత్తుకో అని చెప్పిండు. ఆయన చెప్పిన విధానానికి నేను ఇన్స్పైర్ అయ్యి ఓకే రైట్, ఆయన ఉన్నాడు కదా ఎత్తుకోమన్నాడు కదా, ఆయనే ఎత్తుకోమన్నాడు అంతే, మనం ఎత్తుకోవాలి అనే ఉద్దేశంగా. అంటే ఎత్తుకొని ఎట్లా చేస్తారనేది ఇదివరకు పెద్దలను చూసినాం, వాళ్ళు వీళ్ళు బాబాయ్లే కానీ ఇంకెవరన్నా మామయ్యలే కానీ వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు చేసే విధానాన్ని చూసినాం కదా. చూసిన దానికి మనం గుతమా రైట్ అని చెప్పిండు, ఎత్తుకోవాలి అని ఎత్తుకొని అట్లా చేసిన. ప్రాక్టీస్ చేయలే అక్క, మొత్తం ప్రాక్టీస్ లేదు. అలా చేస్తున్నప్పుడు కొంతమందికి తెలియకుండానే అమ్మవారు ఒంటి మీదకి రావడం అలా జరుగుతూ ఉంటాయి, ఆడవేషం వేసుకున్న చాలా మందికి కూడా. సో అట్లా మీకు ఎప్పుడన్నా జరిగిందా? మీరు చూడడం కానీ లేదా మీకు జరగడం కానీ? అంటే అది కొంచెం ఆ వైబ్ లా అది ఏర్పడలేదు అక్క. మొత్తమే ఎట్లా అంటే బోనం ఎత్తుకున్నాం అంటే ఆ సప్పులకు అయితే ఏంటంటే ఆ శబ్దాలకు మనకి ఏంటంటే మన మైండ్ అనేది ఒకటే కంట్రోల్కి వెళ్తుంది. ఎక్కడికి? మొత్తం గాడెస్ మీదకి వెళ్తుంది, దేవత మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఏం జరుగుతుంది అనేది
మనం ఏం ఏర్పడకుండానే జరుగుతుంటాయి కార్యక్రమాలు, అట్లా అయిపోతాయి. ఎందుకంటే ఈ కంపల్సరీ బోనం ఎత్తడం అనేది నేను చూసాను. పవర్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనేది పక్కా ఉంటది అక్క. మన పాజిటివ్ ఎనర్జీ ఎట్లుంది అక్కడ గాడెస్ మీద ఉంది, దేవత మీద ఉన్నది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఉంటది. అది ఎక్కడికి పోయినా కానీ మన సంకల్పం, మన మనసు మంచిగా ఉంటే మనం ఎంత దూరమైనా పోతాం అంటుంది. దానికి ఇదుగుతాం ఒక విధానమే. ఓకే, ఇప్పుడు మీరు మీ టీమ్ కి మీరే హెడ్. మీ టీమ్ లో ఇంకా వీళ్ళిద్దరు కాక ఇంకో ముగ్గురు ఉన్నారా? ఇంకున్నారు. అంటే మామయ్య ఉన్నాడు, మామయ్యతోని ఇక మేము ఇద్దరం అన్ని కలిసి చేసుకుంటాం. హెడ్ మాత్రం మీరు సొంతంగా టీం పెట్టుకున్నారు. టీం స్టార్ట్ చేసుకొని ఎన్ని ఇయర్స్ అయింది? టీం అంటే మామయ్య టీం ఉంది, మీస శ్రీనివాస్ అని మామయ్యతోని నేను ఇప్పటికీ నా జర్నీ 4 ఇయర్స్ జర్నీ. ఆయనతో నేర్చుకొని మామయ్యతోనే ఇప్పటికి మామయ్యతోనే ఉండి ఆయనతోనే ఉన్నాక, బిడ్డ నువ్వు ఇట్లా కాదు, ఇట్లా చెప్పు బిడ్డ, ఇట్లా 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 అని ఆయన ఒక్కొక్కటి వివరించుకుంటా, ఇట్లా నేను చెప్తా అంటానా, నేను ఏడుస్తాను, నాకు రాదు కదా, రాకపోతే నా చెవులో చెప్పేది అన్నట్టు, ఇట్లా చెప్పు బిడ్డ అని అట్లా చెప్తా అంటే ప్రాక్టీస్ అయ్యి ఇక దాన్ని అలవాటు చేసుకొని ఆయన త్రూగా వెళ్ళిపోయినా. ఇప్పుడు ఆయననే హెడ్, మొత్తం ఆయనే, మనం మెయింటెనెన్స్ చూసుకుంటాం, ఆయన చూసుకుంటాడు, ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం ఇప్పటికి. ఇద్దరం అంటే ఇప్పుడు మన ఏరియాకు మీస శ్రీనివాస హేమంత్ టీం అంటే ఓకే, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో మరి ఈ రోజు మన కోసం, మన హిట్ టీవీ వ్యూవర్స్ కోసం, మన తెలంగాణ అండ్ ఆంధ్ర అందరికి కలిపి, సో ఈ రోజు మాకు మరి ఏ కథ వినిపించబోతున్నారు, ఏంటి? మల్లన్న కథ, బీరన్న కథ వివరిస్తాం. ఇప్పుడు దగ్గరలోనే ఆషాఢం బోనాలు కూడా ఉన్నాయి కాబట్టి, సో బోనాలకి ఉన్న ఒగ్గు కథకి సంబంధం ఉంటుందా? ఉంటది అక్క. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఉంటది, మహాంకాలమ్మ ఉంటది, మహాంకాలమ్మ వివరణ గాని ఏదైనా ఉంటాయి. ఓకే, సో మరి మా కోసం ఏదన్నా ఒకటి మంచి కథ ఈ రోజు వినిపించాలి. చెప్దాం అక్క, తప్పకుండా. కొన్ని సామాజిక విలువల మీద దాన్ని వివరించుదాం. ఎస్, దానికంటే ముందు అంటే కథ స్టార్ట్ అయినా లేదా ఎండ్ అయినా సరే, నాకు మా ఇంట్లో మా అమ్మ చనిపోవడం జరిగింది, 10 సంవత్సరాలు అవుతుంది. పేరు విజయ. సో ఆమె పేరు మీద కూడా మీరు వస్తున్నారు అని చెప్పగానే నాకు ఇది పర్సనల్ గా మెమొరీ కోసం అని చెప్పేసి, సో ఆమె పేరు మీద కూడా ఆమెను తలుచుకుంటూ ఒక చిన్న పాట ఏదన్నా తప్పకుండా వాడదాం. ఓకేనా? ఓకే అక్క. ఓకే, అయితే కథ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నారు అక్క? కథ చెప్తే ఫస్ట్ ముందు గంగ ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే గంగ మనకు మూలాధారం, నీరే ప్రాణధారం కాబట్టి గంగ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే, అయితే స్టార్ట్ చేయండి. రామా దేవా శరణు మా ఎంబారాణి శంభావీరాణి కర్ణ చూడు మమ కన్నా తల్లి కాపాడారమ్మా, దయ చూడారమ్మా. అరే రే మేలు మేలాయనమ్మా, మేలాయనమ్మా, మేలుగల్లా యములవాడ పాలాయేనమ్మా, కూర బందాయేనమ్మా. గంగమ్మ గౌరమ్మ అక్కాయెల్లల్లో ఒక్కడే శంకారుడు చేపట్టినాడా వల్ల వరమోడినాడా. గంగ నీకు శనియేత గడియాగదమ్మా. ఎర్రంగా ఊసిన ఎంపల్లా కింద ఎత్తినారు యాదవులంతా, ఎండందునాలో పైడందునాలో. గంగ దీవన మరి ఇట్లా ఉండంగనమ్మా.
గంగను ఎంతటి పండితుడైన పామరుడైన గంగ ప్రార్థన చేయవలి అతి అవసరమైన 7 పొద్దులు 7 మాపులు చెప్పిన గాని గంగ విధానం తెల్లారవదు పొద్దుకపోదురా. మనిషికి నీరే ప్రాణధారం అన్నారు. నీరు లేని జీవం నిమిషం ఆగబోదు, గంగ లేని జీవము గడి ఆగబోదునమ్మా. గంగ విధానం మరి ఇట్ట ఉండంగానమ్మా. మనిషికి నీరే ప్రాణధారం కాబట్టి ముదుగాలు గంగనాథ్ చేసుకున్నాం. సూపర్. నెక్స్ట్ మనం కథ స్టార్ట్ చేసుకునే ముందు మళ్ళా గణపతిని, ఎందుకంటే అన్ని దేవతలను ముందుగాలు అందరికంటే ముందుగాలు గణపతి కాబట్టి గణపతిని స్టార్ట్ చేసుకున్నాం. మరి గణపతి ప్రార్థన మరి ఎట్ట ఉండదమ్మా. అలలా ఆదిగో నా గణపతి నానందమూర్తి దేవాగో నా గణపతో. అయ్యా ఆది గణాధిపతి వరమైన మూల శక్తి తొండముతో నీ నీళ్లు తెచ్చి తోరము బొజ్జాయిలు కడిగే. తొండముతోడి నీళ్లు తెచ్చి దూరము బొజ్జాయిలు కడిగి గణపతి నీవే కదయ్యా. విఘ్న అంటే మరి ఎటువంటి వాడు లేత విఘ్న 7 రూపు కూతుంటే విఘ్న కుందేల రూపు పండుకుంటే విఘ్న పాములాది పరబడి. పార్వతి వర కుమారా 10,000 చిన్నార్తి నీకు. అంటే విగ్ అన్నది ఇట్లుంటది, అంటే మనం ఎందుకంటే కొంచెం షార్ట్ కట్ లో చెప్పుకుంటే అయిపోతుంది అన్నట్టుగా నడిపించుకోవచ్చు. వీళ్ళు చూడ్డానికి పిట్ట కొంచెం కూతగనం అట్లున్నారు ఇద్దరు కూడా. ఇంటర్వ్యూ మొత్తంలోనేమో సైలెంట్ కూర్చున్నారు, ఇప్పుడేమో అంత గొంతులు ఎగుస్తుంది వీళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇక నెక్స్ట్ ఏంటంటే మన అందరి దేవతలను ఆది చేసుకున్నాం. ఓకే, అమ్మ ఆదేవి దండ భూదేవి దండ, ఆదేవి దండ భూదేవి దండ, ఆ లోకల శంకారా నీకేదండ. మొక్కిన భూదేవరా మోక్షమునివ్వాలే, గవ్వల గట్టిన గరుడా మల్లయ్య, గరుడా మల్లయ్య నీకేదండ. పాదన గజ్జలకు 10,000 చిన్నార్తి, నవమసాలు నన్నే మోసినా, నన్ను గన్నా తల్లిదండ్రికి దండ. ఏగేరన వేడియండి పిల్లల పోయారా, ఆ మోగిడి తలావా నీకేదండ. దండము నారాయణ దాపరాలు కూడా ఎవ్వారి లేటి పట్నం అయితేరా, వాళ్ళు కూడా ఏలుతున్నారా. ఆ శంకరుడు ఏలియేదిరా, శివ్యాల పూరా ఉన్నారా. బ్రహ్మదేవుడు ఏలేదు బ్రహ్మకంచపట్నం, పార్వతమ్మ ఏలేదు పంచగిరులు, విష్ణుదేవుడు ఏలేదు ఇంద్రాది లోకం, మల్లన్న ఏలేది కొల్లపురి పట్నం, ఎల్లమ్మ ఏలేది మైసమావరి కొండలాట. ఇట్లా అన్ని దేవతలు ఆది చేసుకొని ఇవన్నీ ఆది చేసుకొని ముందరికి కథ అనేది నిజంగా సూపర్ అసలు. ఓకే, నెక్స్ట్ ఈ రోజు ఏ కథ చెప్పబోతున్నారు? అంటే కథ మొత్తం 8-9 గంటలు కథ అంటే చాలా ఉంటది కాబట్టి మనం ఒక్కొక్క కంటెంట్ ద్వారా ముందరికి వెళ్తే మంచిగా ఉంటుంది. ఓకే, అంటే ఏదైనా ఒక పర్టికులర్ స్టోరీని తీసుకొని చెప్తారా లేకపోతే పర్టికులర్ స్టోరీ అంటే మనం ముదుగాలు మన జీవితంలో ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి, మన లైఫ్ గురించి, జీవితం గురించి. అది ఓకే, అట్లా చెప్తాం. ఓకే. అమ్మ విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట, వారి మహిమతో ఏసిన మనము మట్టి బొమ్మలంట, మనము మాయ దేవులంట. కొడుకులున్నారని బిడ్డలున్నారని కొంత మురియబోకే మనసా కొంత మురియబోకు, ఎములోడచ్చి తోలకపోగా కొడుకులు రారెంట మనకు బిడ్డలు రారెంట. అయ్యో మేడలున్నాయని మిద్దలున్నాయని కొంత మురియబోకే మనసా కొంత మురియబోకు, చట్టం వచ్చి ఇంట్లో వచ్చినని మేడలుండబోకు మనకు మిద్దలు ఉండబోకు.
అయ్యో ధనమున్నదని భాగ్యమున్నదని కొంత మురియబోకే మనసా కొంత మురియబోకు ఇచ్చిన దేవుడు తీసుకపోగా ధనము రాదంట మనకు భాగ్యము రాదంట చేతుల బెల్లం ఉన్నంత సేపే కాకి బలగమంట శివ శివ కాకి బలగమంట చేతుల బెల్లం అయిపోయినాక ఏము రాది అంట మనకు యమాకుంటంట చేతుల బెల్లం ఉన్నంత సేపే కాకి బలగమంట కాకి బలగమంట చేతుల బెల్లం అయిపోయినాక ఎవరు రాది అంట మనకు యమాకుంపటంత నిలువది నిలువది గాయము నిమిషంబు లోపల మాయము నిలువది గాయము నిమిషంబు లోపల మాయము పెండల ఉండే కీటకములకు బెల్లం పైరు చెక్కడిది పెండల ఉండే కీటకములకు బెల్లం పైరు చెక్కడిది మురికి మడుగులో ఉన్న కప్పకు చెరుకు వాగురుతి లేనే లేదు పందులు బొందులు తిరగడానికి సంసారం జోలెక్కడిది పరాయి పురుషుల కోరిన దానికి ప్రతివద ధర్మం లేనే లేదు పరాయి పురుషుల కోరిన దానికి ప్రతివద ధర్మం లేనే లేదు ఆవుల గడియేదో మన వైకుంఠానికి దోవేదో ఆవుల గడియేదో మన వైకుంఠానికి దోవేదో శివశివానుడా నీకు చిత్త మీద భజన ఎక్కడిది నారాయణానుడా నీకు నాలుకపై ముళ్ళిరిగినదా గోవిందాని అనుడా నీకు గొంతుకపై ముళ్ళిరిగినదా తిరుపతి తీరంగమే నమో నమ తిరుపతి తీరంగమే నమో నమ గరుడ గమన గజ పంకజన గరుడ గమన గజ పంకజన ఎట్లా అంటే శంకరుడు ఇవాళ బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ దేవతలు కలిసి ఈ అంత జీవాలను అందరిని పుట్టించారు. అందుకే మనుషులు ఏమనుకుంటారంటే జీవితం లోపల నాకు ఇది ఉంది నాకు అది ఉంది అని ఎన్నో ఉడుకు రక్తం ఉన్నంతసేపు ఉరుకులాడతారు అన్నట్టు. ఈ ఉడుకు రక్తం ఉన్నంతసేపు ఇంట్లో డబ్బులు ఉన్నంతసేపు ఉరుకులాడతాం. ఇవన్నీ అయిపోయినాక ఏమని అంటుండేది. అందుకే దేవుని మీద భక్తి ఉంటే ఎప్పటికైనా కానీ మనం ముందుకు సాగుతాం, అందరితో కలిసి ఉంటే మంచిగా ఉంటదని ఇట్లా విధానం. ఓకే, అంటే చనిపోయినప్పుడు మనతో ఏది రాదు పాటలో నిజంగా ఎంత మీనింగ్ ఉంది, ఎంత డెప్త్ ఉందంటే మేడలు ఉన్నాయని మిద్దలు ఉన్నాయని మురువబోకు అన్నట్టుగా. మురువబోకు జట్టం వచ్చి ఇంట్లో చూస్తే మనకు మేడలు ఉండవు మిద్దలు ఉండవు. నిజంగా చనిపోయిన తర్వాత మనతో ఏది రాదు, బిడ్డలు రారు కొడుకులు రారు, మన భర్త చేసుకున్న భర్త రాడు, తల్లి రాడు, తండ్రి రాడు, ఎవరు రారు. కాబట్టి మనం ఉన్నంతసేపు అందరితోని మంచి అనిపించుకొని బయట పడ్డది మేలు. ఓకే, అలా జీవితం గురించి అలా జీవితం గడిచిపోదని ఒక సాంగ్ ఇట్లా. ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఇంకా మళ్ళా ఏమైనా ఇప్పుడు మన జోక్స్ కంటెంట్ ఎట్లుంటాయి అంటే ఇట్లా దాసి ఉన్నవానే దాసి ఇవాళ నాకు ఎట్నో అనిపిస్తుంది. గట్ల అంటే కడుతుంది మడుగులు కట్టింది నాకు తారే నీ నాకు పెద్ద పొరడు పుట్టినప్పుడు నాకు గట్నే అనిపించింది. అంటే నువ్వు అన్నావులే, నేను అన్నా. ఎంతమందిని? నేను 6 పొరగాళ్ళంగా అన్నా. ఏంది నువ్వు ఉన్నవే బుత్త అంత ఉన్నావు, నువ్వు 6 ఎట్లా కన్నవే? కనికనే గిట్ల అయినా నేను. అంతేనా? కనికని అంటే వాళ్ళకు 6 పుట్టిరా? మరి మొగోళ్ళు ఆడోళ్ళ? 3 కొడుకులంగా అన్నా, 3 బిడ్డల్ని అన్నా. 3 మొగోళ్ళ కన్నావు, 3 బిడ్డలా కన్నావా? మరి మొగోళ్ళ పేరు ఏం పేరు? మొగోళ్ళ పేరు చెప్పన్నా, నా కొడుకుల పేరు చెప్పన్నా. చెప్పే. రాకేశు, లోకేశు, నూకేసు. రాకేశు, లోకేశు, నూకేసు, అందరు వేసుగాళ్లే. మరి బిడ్డల పేరు ఏం పేరు? బిడ్డల పేరు చెప్పన్నా. ఉడకపోసి, ఉబ్బరపోసి, చెమట పోసి. ఓ వీళ్ళు పోసగాళ్ళు, వాళ్ళు వేసుగాళ్ళు. వాళ్ళు వేసులు, వీళ్ళు పోసులు. అంతేనా? పోసవ తల్లికి మొక్కినా, అందుకే వాళ్ళు పుట్టిరు, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. అంతేనా? ఇక నా పేరేమో ఉరవోసు, నా మొగని పేరేమో రాయపోసు. అంతేనా? కానీ దాసి అంతేటో అనిపిస్తుంది దాసి. అయితే కానీ నీ లోపల నువ్వే ఎందుకో మోమాట పడతానవే? అయ్యా మీ సంతానం కంటే వెళ్ళిపోయారు కదా, ఏదైనా ఇచ్చిండా ఇగిలి ఇచ్చిండా అని. అయ్యో గట్టగానే పరమాత్ముడు మెచ్చి నాకు సంతాన ఫలం ఓడిగట్టింది దాసి. నీతో నీ వచ్చిన అయిపోవు కదా. పిచ్చిదాన నువ్వెందుకే? నేను 4-5 అడకచ్చుకుంటున్నా. అవేమన్నా టమాటాల, కూరగాయల, వంకాయల, బెండకాయలు, ఇంతకు నీకు మొగడే లేడు కాదే? మొగటి కంటే ఏమైనా గొప్పనావా? మొగలు లేక అన్నాం అనుకో, ఈనాడు పేపర్లు ఇంత పడుతుంది. ఓ అది చెడ్డ పేరు కాదే. ఏ పేరు అయితే ఆ పేపర్ కి ఎక్కింది లెక్క, వాళ్ళ బిత్తె సత్తి చదవాలి నా పేపర్. ఇక నువ్వు ఇట్టి టీవీలు ఎక్కుతావు కానీ ఇక
అయినా దాసి దొరసాని కానీ ఒక మాటనే ఎన్ని రోజులకున్నా ఈ ఆడబిడ్డతో నాకు కీడేనే. ఎందుకు ఈడు? ఎందుకంటే ఇలా నా భర్త చచ్చిండు, ఇక వచ్చి నా చేతిలో పెట్టిండు, పొరగల్ల తీసి నా చేతిలో పెట్టిండు. ఓ ఆడబిడ్డను తీసి నా చేతిలో పెట్టిండు, ఎన్ని రోజులని రాలే, ఎన్ని రోజులని పెంచానే. కానీ ఒక మాట, దీన్ని రేపటికల్లా సాది పెంచి పెద్ద ఎత్త గాని ఇది పెద్ద పెరిగినాక దీనికి పెళ్లి చేయాలంటారు. పెళ్లి చేయాలంటే వరకట్నం ఇవాళ రేపు అగ్గై కుర్తాంది. వాడు ఏం లేనోడే కానీ 80 లక్షలు అడుగుతాడు. వాడికి ఇల్లు పందిరే ఉండేది కానీ వాడు 20 లక్షలు అడుగుతాడు. వాడు గొట్టం ప్యాంట్ వేసుకున్నాడో 10 లక్షలు అడుగుతా అంటే వాడు నచ్చోడు కానీ నీకు పెళ్లి చేస్తే పాటి వరకట్నం కావాలంటే వాడు అంటాడు కదా నాకు 4 లక్షలు కావాలంటాడు. ఇవాళ దానికి పెళ్లి చేస్తే ఇవాళ అది అత్తగారింటికి వేనాక అంత బంగారం పట్టుకొని అన్ని పట్టుకొని అది వేనాక ఎప్పటిసి పెనుగులు అన్నట్టు మనకి ఏమి లేకుండా పోతుంది. కానీ ఒక్క మాట, ఇవాళ ఈ ఆడబిడ్డ ఎన్ని రోజులకు ఉన్న కీడే. చెరువుకేమో కట్టకీడు, కట్టకేమో చెరువుకీడు, ఆ చెరువుకు మరణాయికీడు, కొట్టంకేమో కుమ్మల బర్రెకీడు, వాడకేమో వయసు కీడు. ఈ ఆడబిడ్డ నా కీడు. ఈ ఆడబిడ్డతోని ఇంటికాడు ఉండే అత్తలు గూతం కోడళ్ళ కీడేనే. ఓ ఎట్ల కీడైతారంటే అయిపోయినా ఓ ఈ ముసలోళ్ళది వీళ్ళ మీటింగ్, వీళ్ళ బ్యాచ్, వీళ్ళ మాల్యం సపరేట్ ఉంటది. ఓ వీళ్ళ మాల్యం అంటే నీకేమెరక. ఓ అత్తలు ఏం చేస్తారు, ఓ ఇంటికాడ కోడలు ఉన్నంత సేపు కట్టె పట్టుకొని ఆ గడాంచల కూర్చున్న కాడ ఓ ఎవలాడ రాయన్న కొత్త కొండి రన్న ఎడబోతివి, మంచి మంచి వాళ్ళగా ఉంటా పోతాను, నన్ను కొంట పోతలేవని కట్టె పట్టుకొని ఆ ముచ్చటి ముచ్చట అంటారు. ఇక కోడలు ఏం చేస్తుంది, ఇంకా మా అత్తయ్య ఏం తక్కువ వచ్చింది, మా అవ్వేం ఎక్కువ వచ్చింది, మా అత్త ఏం తక్కువ వచ్చింది, మా అత్త ఏం తక్కువ వచ్చింది, మా అవ్వేం ఎక్కువ వచ్చింది అని ఏం చేస్తుంది, గంజడి తీసుకొస్తే ముసల్లాన్ని బోరెత్తది. అంటే గంజడి తింటా అంటావా? ఓ గంజడి తినుడు ఎక్కడిది, ఎంత తింటే అంత పోతారు, ఎత్తిపోచే కాడ ఏర్పడుతుంది. ముచ్చటి ముచ్చట అంటదా. ఇక ఏం చేస్తుంది, మెల్ల కోడలు ఉన్నంతసేపు పిల్లి పట్టిన కోడలు సప్పుడేకుంటది. ఇక ఆ కోడలు ఇక బయకాడికి పోతే చూస్తుందా, ఇక ఏం చేస్తుంది, ఇక పక్క పొంట వీళ్ళ నెసన్ డబ్బుల మీటింగ్, వీళ్ళ చింత చెట్ల కింద మీటింగ్ ఎట్టుంటది. ఓ ఎల్లు ఉన్నవా, ఓ మల్లు ఉన్నవా, మా కోడలు వేంది, మీ కోడలు వేందా అని కట్టె పట్టుకొని జలకు తిక్కులా జలకు తిక్కులా జా ఏక్ బారా జా 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 అనుకుంటా చింతల కింద ఇక మీటింగ్ పెడతారు. ఎల్లు ఏందే మల్లు మీ కోడలు మంచిగా అరుచుకుంటా, అయినా మా కోడలు మంచిగా అరుచుకుంటాను కానీ మీ కోడలు మంచిగా చచ్చి ఎప్పుడు ఇంత అడుగు పెట్టిందో దాని మీద మనమే దాని మీద దుమ్మయ్య. అంత ముందు మన కొడుకు నేను కరిమారు పోతాను, నీకు సేపులు దేవన్నా, నీ కరిటి పండ్లు దేవన్నా అని మన కొడుకు అనేది, నా కొడుకు అనేది ఆ కర్రీలని చచ్చి ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టిందో. ఓ నా కొడుకు నాతో మాటే మాట్లాడతలేడు. ఎప్పుడన్నా బొక్కకు దాని బొక్క బొర్రవాడు, దాని మీద మన్నవయ్యో బొక్క ఎక్కడిదా బొక్క, నా మనవడు నా రక్తం ఎప్పటికే అయ్యో బాపమ్మ అట్టిగా చూస్తుంది, ఇంకా బొక్కే అంటే బాపమ్మకి వెళ్తుంది నీకెళ్తుంది, బాపమ్మకి వెళ్తుంది నీకు మనవని పుడుతుంది. ఇక ఏం చేసిన అయ్యో అయితే ఇక నాకు ఏకుంటా నేను సప్పుడేకున్నా. అయితే ఏమంటాను పింఛన్ వస్తుంది, అయినా నీకు పింఛన్ వస్తుంది. ఓ పింఛన్ బొర్రవాడ వాని పింఛన్ మీద మా అన్నయ్య వాడు మునుపు 2000 ఇస్తా, నేను 4000 ఇస్తా అన్నాడు. 4000 ఎక్కడ, ఆయన 2000 ఇస్తాడు. ఆ 2000 ఇస్తే నేను ఆటో కిరాయి పట్టుకుని ఆ బ్యాంకు కాడికి పోతే జిరాక్స్లకే అయితేనే ఆటో కిరాయికే అవుతాను. వాని పింఛన్ బొర్రవాడ వాడే ఇస్తాండే అని ఆ ముచ్చట ఈ ముచ్చట అంటారా. ఇక పొద్దంతా ముచ్చట పెట్టిన వాళ్ళకి ఎక్కువసేపు కొంగు పడతారు, చింతల కింద వండుకుంటారవ్వా. ఇక వండుకున్నాక ఏం చేస్తారు, ఇక నా సొంటి తెలివి కల్లా పెద్ద మనిషికి లేస్తుంది. పెద్ద మనిషి లేచి ఓ ఎల్లు ఓ మల్లు కోడల్లా చాలా అవుతుంది మన ఇంటికి మనం పోద్దానే అని లేపిన అంక రాంగా సంబరంతో నచ్చే. ఇక పోంగా బాధ పడుకుంటే మొత్తం డిసప్పాయింట్ అయ్యి ఓ కట్టె పట్టుకొని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, నేను తోడమాలిని తోడు నీడగా అడ గుడిసె ఉన్నది, గుడిసెల గడంచున దిబ్బను గులబడుతుంది. ఇక ఏం చెప్తే కోడలు వచ్చే వరకు ఆ కుక్కను కొట్టినట్టు ఆ కోడిని కొట్టినట్టు మెల్ల సైకిల్ చేస్తాండ్రు. ఓ ఇక కోడలు అనుకుంటే అబ్బో మా అత్త మా ఇల్లు కాలు బాగానే ఉన్నది, ఓ మా అత్త మొత్తం మా సంసారం మీదే పట్టిపి ఎత్తాంది అని అనుకోవాలని ఇటుషో అంటారు అటుషో అంటారు. ఇక కోడలు ఏం చేస్తుంది, ఆ పని పైన బోలు అవుతుంది, ఆకులు ఉడుతుంది, ఆకులు ఉడిచినాక మళ్ళా గంజడి అంటది, ముసల్దాని మీద బోరెత్తది. మళ్ళా గంజడి తింటదా. ఓ ఎత్తిపోతే కాడ ఏర్పడుతుంది నీకేం ఎరక. ఇక ఏం చేస్తుంది, ఇక పోరగాళ్ళకి అన్నం ఎత్తది, మోగానికి అన్నం ఎత్తే అడ్డమైన 4 సీరియల్ చూస్తుంది, ఇక సప్పుడేగా వండుకుంటది. ఈ అత్తలనేటోళ్ళు ఆ గడంతలో కూర్చున్న కాడ ఇక కంచెలు కూర్చుకుని నిద్ర పట్టేది. కంచెలు కూర్చుకుంటే నిద్ర పడతాది గట్ట కాదు, పొద్దున్న దాకా వన్న బాపది కాలే. ఇక వాళ్ళకి నిద్ర పట్టక ఇక ఆ ముచ్చట ఈ ముచ్చట చూస్తారు. పెద్ద గిలి వరంగా 3 గంటలకే లేస్తారు, గుడి మీద మైకి మొత్తుకోక ముందుకే లేస్తారు. లేచి ఓ కోడలి పోరియా అబ్బా జరలేవే నువ్వే చేస్తాను సంసారం నేను చేస్తలేనా, ఓ నీ వయసుకు నువ్వు సప్పుడేగా అంటున్నావు కానీ నా వయసులో అయితే మనాకిలి కాదు మందే
విడాకులు ఊడి చచ్చాయని ఎందుకు చెప్పుకుంటారు. పిచ్చిలేసా గట్ట కాదు ఏతులకు పెగ్గలు చెప్పుకుంటారు. ఆవు. అదే అత్తలు అనేటోళ్ళు చచ్చిపోయారు అనుకో, ఆవు. మంచిగా కోడళ్ళు 11 రాక కాళ్ళ కట్టకెండచ్చరాక వండుకోవచ్చు. ఆవు. ఎన్ని రోజులకు ఉన్నా గానీ ఈ అత్తలు కీడే, ఆవు. ఈ ఆడబిడ్డ కీడే. ఆవు. ఆ, ఓకే. ఇది ఇట్లా అంటే ఇది అత్తకు అత్తకు కోడలికి కోడలకు ఆడపడుచుకి. ఆడబిడ్డకు అంటే అంటే ఇప్పుడు అత్తలు ఆడబిడ్డతోని ఎట్లుంటది అంటే ఆ ఆడబిడ్డను ఇలా కట్టకు ఏమో పుట్టకీడు, చెరువుకు మరణాయి కీడు, కొమ్ముల బర్రె అంటే కొట్టానికి కీడు, వాడకు వయసు వాళ్ళకి కీడు, ఆడబిడ్డ కీడే, ఈ అత్తలైనటువంటి కీడే. కానీ రెండు లేకుండా పెళ్లిలు కాదు. అది కావు కానీ ఏంటంటే వాళ్ళ సిచ్యుయేషన్స్ అట్లా కంటెంట్ అట్లా వస్తుంది. ఓకే ఓకే. ఇంకా అంటే ఇంకేంటి ఉంటాయి? ఇంకా అంటే ఇక భార్య భర్తలే ఉంటాయి. ఓకే. భార్య భర్తలే ఎట్లా అంటే ఇక సాంగ్ తోని స్టార్ట్ ఈయన భర్త ఆయన భర్త ఎవరన్నా ఒకరు ఉంటారు. ఈయనేనా? ఓకే. ఓ బావా ఓ మరదల ఆకాశీ పండుగ అక్కనన్నదోలవా బాబయ్య బంగారుడా, అక్కనన్నదోలవా బాబయ్య బంగారుడా. అయ్యో ఆకాశీ పండుగ అక్కనన్నదోలవా బాబయ్య బంగారుడా, అక్కనన్నదోలవా బాబయ్య బంగారుడా. అప్పులుండే సప్పులుండే అక్కనెట్ల తోలుతునే మరదల మాణిక్యమా, అక్కనెట్ల తోలుతునే మరదల మాణిక్యమా. అప్పులుంటే తప్పులుంటే అక్క నమ్మి కడతావా బాబయ్య బంగారుడా, అక్క నమ్మి కడతావా బాబయ్య బంగారుడా. ఎల్లిపాయ జడాలకు ఎగా దూసుడెందుకే మరదల మాణిక్యమా, ఎగా దూసుడెందుకే మరదల మాణిక్యమా. ఈ వాలిపోయిన దెబ్బలకు దాని పడిందెందుకై బాబయ్య బంగారుడా, దాని పడిందెందుకై బాబయ్య బంగారుడా. అక్కన దోలెత్తనే మరదల మాణిక్యమా, అక్కన దోలెత్తనే మరదల మాణిక్యమా. నువ్వు ఈ మాట మొదలంటే ఇంత దౌడమచ్చునా బాబయ్య బంగారుడా, నీ నోట్లో ఉత్సవచ్చునా బాబయ్య బంగారుడా. నోట్లు ఇచ్చవసరం మరి లేకపోతే ఏంది అట్లా సాంగ్ ఇది ఒరిజినల్ పాట ఇంకోటి ఏదైనా ఉంది కదా? లేదు, ఇది ఒగ్గు కథ నుంచి వచ్చింది. ఓకే ఓకే. దీన్ని ఇది ఒగ్గులో నుండి వచ్చిందే, వేరే దగ్గర ఇది వాడారా? అందరూ బయట తీసుకొని వాడుతుర్రు అంతే. ఓకే ఓకే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ, వాడుతారు. ఇది. ఇది భార్య భర్తది. ఎలాగో ఆకాశ్ పండుగ వస్తుందని చెప్పి నాకు కలిపేసినావు. అట్లా ఆకాశ్ పండుగ అంటే తొలి ఏకాదశి, మనం తెలంగాణలో ఆకాశ్ పండుగ అనుకుంటాం. ఇక భార్య భర్తల ప్రేమ అనేది ఎట్లుండే అంటే దాన్ని చూపిస్తాం. నాదా ఇవాళ ఏందంటే పూజ కోసం పువ్వు, పువ్వు కోసం నవ్వు, నవ్వులో పుట్టుకొస్తుంది లవ్వు. ఐ లవ్ యూ 1 4 3 బాబా. బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ. గుండెకాయ. కవి కలం మర్చిన కోకిల గానం మర్చిన నేను నిన్ను మరవను బాబా. అంతేనా? ఇవన్నీ ఎక్కడ చూసినావు నాకు తెలుసు. ఎక్కడ చూసినావు? అక్కడ ఎదురా లాటరీలో రాసి ఉంటే నువ్వు చదివేసిన ఇవన్నీ. పిచ్చోడకి అట్లా కాదు, నీ మీద ప్రేమ ఉండి ఇవాళ నీ కోసమే నేను ఇవన్నీ నేర్చుకున్నా. అంతేనా? కానీ ఒక్క మాట, ఏ మాట? అయితే నాకు పువ్వు ఇస్తావా? ఇస్తా. ఏ పువ్వు ఇస్తావు? పిచ్చి పువ్వు ఇస్తా. పిచ్చి పువ్వు ఇస్తావా? అయితే గులాబ్ పువ్వు ఇస్తావా? గులాబ్ పువ్వు ఇచ్చినావు అనుకో ప్రేమ గుడ్డిది అవుతుంది బావా. మరి ఏం పువ్వు ఇయ్యాలి? చామంతి పువ్వు ఇస్తా. చామంతి పువ్వు ఇస్తా. చామంతి పువ్వు ఇస్తే చిరాకులు ఇస్తుంది. అంతేనా? మరి మల్లె పువ్వు ఇస్తా. మల్లె పువ్వులు వేస్తే అంత మంచిగా ఉండేది. అయితే మరి గోరంట పువ్వు ఇస్తా. ఏ గోరెంట పువ్వు వద్దు. మరి ఏం పువ్వు ఇయ్యాలి? ఏ పువ్వు అంటే ఇవాళ పిచ్చి పువ్వు ఇచ్చినావు అనుకో ప్రేమ పిచ్చి పిచ్చిగా ఉంటది. ఓ బావయ్య నవమన్మదకారా నమోహనాగా నిన్ను కోరి నిన్ను వచ్చినా రాజా నన్ను కోరి స్తుతించవా. నవమన్మదకారా నమోహనాగా నిన్ను కోరి నిన్ను వచ్చినా రాజా నన్ను కోరి స్తుతించరా. ఇతడాన్ని ఎవరు లేరు విరాటకు చావరా కుశములు పరువాయరా నా రాజా మదనాథ ప్రమోదించరా. నవమన్మదకారా నమోహనాగా నిన్ను కోరి నిన్ను వచ్చినా రాజా నన్ను కోరి స్తుతించరా. సింహైసు బూడిది పల్లె కొమ్మ పిల్లగా చేయరా నా ఎద పైన ఎద చేతరా నా రాజా మదనాథ ప్రమోదించరా. నవమన్మదకారా నమోహనాగా నిన్ను కోరి నిన్ను వచ్చినా నా రాజా నన్ను కోరి స్తుతించరా. అయ్యో నిన్ను కోరిమా నేను వచ్చినా నిన్ను కోరినా నేను వచ్చినా నన్ను కూడిమా
చక్కనాడాలేనా అమ్మమ్మ లాలా. సాంగ్ భార్య భర్తలు. సూపర్, అన్ని పాటలు కలిపేసినావు. ఒకవేళ భార్య భర్తలకు లొల్లి అయిందనుకో, అంటే గొడవ జరిగిందనుకో, ఇక గొడవ జరిగినప్పుడు ఇక భార్య ఏం చేస్తుంది, ఇక భర్త ఊకే కొడతాడు. ఇక కొట్టినాక ఏం చేస్తుంది అంటే ఈమె సూట్ కేసు తీసుకుంటది. సూట్ కేసు తీసుకొని నా అవగారింటికి నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, అవగారింటికి నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, అవగారింటికి పోతా నేను వెళ్ళిపోతే తన్నుకుంటా గుద్దుకుంటా నిన్ను తీసుకొస్తా మళ్ళీ తోలుకొస్తా, తన్నుకుంటా గుద్దుకుంటా నువ్వు తీసుకొస్తే నువ్వు తోలుకొస్తే, తన్నుకుంటా గుద్దుకుంటా నువ్వు తీసుకొస్తే మళ్ళీ తోలుకొస్తే, నోట్లున్న పూతంతా నేను ఎల్లగక్కుతా, నేను ఎల్లగక్కుతా, నోట్లున్న పూతంతా నేను ఎల్లగక్కుతా, నేను ఎల్లగక్కుతా, నోట్లున్న పూతంతా నువ్వు ఎల్లగక్కుతే, నువ్వు ఎల్లగక్కుతే, నోట్లున్న పూతంతా నువ్వు ఎల్లగక్కుతే, నువ్వు ఎల్లగక్కుతే, ములకున్న ముల్లిగడ్డ నేను అందుకుంటని ఇప్పుడు ములకున్న ముల్లిగడ్డ నేను అందుకుంటని ఇప్పుడు చాపి చేస్తా, ములకున్న ముల్లిగడ్డ నువ్వు అందుకొని నా ఇప్పుడు చాపి చేస్తే, ములకున్న ముల్లిగడ్డ నువ్వు అందుకొని ఇప్పుడు చాపి చేస్తే, ములకున్న చిపిరిగడ్డ నేను అందుకుంటా నీ ముఖం మీదకి వెళ్తుంటా, ములకున్న చిపిరిగడ్డ నేను అందుకుంటా నీ ముఖం మీద దొరుకుతా, ములకున్న చిపిరిగడ్డ నువ్వు అందుకొని నా ముఖం మీద దొరికితే, నువ్వు అందుకునేనా ముఖం మీద దొరికితే, బొమ్మాయిల బొగనాన్ని నేను ఉంచుకుంటా మళ్ళీ పెళ్లి చేసుకుంటా, బొమ్మాయిల బొగనాన్ని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా. ఏందయ్యా ఎంతైనా మొగైనవు కదా, ఇంట్లో పెత్తన మొగలైనా నడవాలని మేము ఆడోళ్ళు ఓపిక పడతా అంటే బాగా రెచ్చిపోతాను. ఇక నీకోసాలు ఉంటుందా నాకోసాలు ఉంటుందా, నువ్వే ఉప్పు కారం తింటున్నావు కానీ నేను ఉప్పు కారం తింటలేనా, బొంబాయిలో బొగ నన్ను ఉంచుకొని పెళ్లి చేసుకుంటే నేను సిద్దిపేట చిక్కులోని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా, సిద్దిపేట చిక్కులోని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా. కొట్టు కొట్టు ఇక మొగడి చేతుల పానం పోతుంది, ఇక కొట్టు ఇంకా కొడతారా ఇక మానవులకి ఇంకా కొడతారు ఇక మరి అట్టిగానేనా ఇక కొట్టవా? ఏ కొడుతున్నా నిన్ను ఏం చేస్తావు? ఏం చేయాలి చెప్పన్నా, రెండు తలుపులు ఎత్తా, రెండు తలుపులు వేసి వచ్చి కాలు మొక్తిగా కాలు మొక్కు తీయరని ఉండేది మొగడా. ఇగో సంసారం అంటే అద్దం మీద నీడ లాంటిది. ఇవాళ మనం ముందట అంటారు, ఎనుకున్నా అంటారు, వాడు అందంగా ఉన్నప్పుడు వాడు ఆగింటారు అంటారు, అందం తక్కువైనాక వాడు అందంగా ఉన్నప్పుడు ఎవరి లెక్క వేసిండ్రా అంటాడు. అటైనా బాధే ఇటైనా బాధే, రేవు కొద్ది దాటాలి కీలేరు గోయాలి, అంక నేర్చిన వాళ్ళు బొంక నేర్వాలి, బొంక నేర్చిన వాళ్ళు ఎగిర నేర్వాలి, ఎగిర నేర్చిన వాళ్ళు మీది మాటలకు అందరికి చెప్పాలి. మీదికుండా మీదనే ఉండాలి, కిందికుంటే కిందనే ఉండాలి, అడుగుకుండా తప్పదీయాలి, ఓపికతో ఉండాలి. గుంజిగా మంది మాటలు పట్టుకొని మారమానం పోతే వాళ్ళు మళ్ళీ వచ్చే వరకు మన ఇల్లే కాలుతుంది. సరే సరే కాబట్టి నా మాటిను ఓపిక ఎంతో రంగాలంత పట్నం, ఓపిక పట్టినాం అనుకో మనకే అన్ని ఉంటాయి. మాటినాం అనుకో పేరు కత్తావు కీర్తి కత్తావు. పిల్లం మాటలు పట్టుకొని ఇవాళ నా మాటలు నువ్వు ఏ పని చేసినావు అనుకో నీకు విజయం వస్తుంది. పిల్లం కాళ్ళు మొక్కి పచ్చిత్తులు పెట్టినావు అనుకో పోగుడ్డు లేకుండా పోతుంది గుంజిగా. అంతే పిల్లం కాలు మొక్కి 10 గింజలు పెట్టాలంటావు పెట్టు అంతేనా? అయితే మొన్న చెప్తే నీ కాలు మొక్కి ఆడు నాటెత్తు నారు మంచుతున్నావు. ఇట్లుంటది. సూపర్ 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 క్రేజీ. ఓకే, ఇంకా ఎమోషనల్. ఓకే, ఇప్పుడు ఒకవేళ తల్లి ప్రాణం పోతా అంటే ఈ బిడ్డను అనుకున్నది 3 నెలల బిడ్డ ఉన్నది, అది ఎట్లుంటదని. అయ్యా నా బిడ్డ నెల్ల బిడ్డ వల్ల కాపోతివే, 3 నెలల బిడ్డ వల్ల కాపోతివే, 3 నెలల బిడ్డ కాపోతివే అవ్వా, ఇవాళ కూనమ్మ గుర్తు గుడ్డల్ల కూనవే అవ్వో, ఈ అవ్వ పానం పోతే బిడ్డ నిన్ను కొట్టేటోళ్ళ చూడరానే తిట్టేటోళ్ళ చూడరానే. నా బిడ్డ రావే బిడ్డో, ఆడవిల్లో బిడ్డ పొద్దు కొడిచిన కాడ పొద్దు ఉన్నన్నాలే అంటారు అవ్వా, అవ్వ లేకపోతే గరవే బిడ్డ, పాలు ఉన్నన్నాలే పాదం అంటారు బిడ్డ, పాలు లేకపోతే పాదం గరవే అవ్వా. నా బిడ్డ రావే బిడ్డ, ఆడవిల్లో బిడ్డ, బారాలో బిడ్డ, నా ప్రాణం పోతే ఎట్ల బతావు బిడ్డ,
పొద్దుకేడు తరలా పొద్దుకేడు తరలా పాలు ఈకితే వింటూ పాలు ఈకితే వింటూ నువ్వు బత్తం వింటా నువ్వు బత్తం వింటా పొద్దుకు మూడు తరలా పొద్దుకు మూడు తరలా ఆడగంటలే వింటా ఆడగంటలే వింటా నువ్వు బత్తం వింటా నువ్వు బత్తం వింటా ఆడవిల్లకే గాని అవ్వ ఉండాలంటారవ్వా ఆడవిల్లకి అవ్వెందుకో కాదు 96 తప్పులు చేసిన తొడ కింద దాసేది కన్న తల్లంటారే ఈ అవ్వ ప్రాణం వల్ల వెళ్ళిపోతే వెళ్ళిపోతే నువ్వెట్ట భర్తవమ్మా నా వింటూ నువ్వెట్ల భర్తవా నా బిడ్డు నువ్వు ఆడవిల్లవే బిడ్డా అమ్మయ్య రాజుల పానం పోయి మగ బాయిగాడు ఉంటే ఆ కొడుకు పుట్టే కోసి పెట్టుకొని ఏ పటేల కిందనైనా పాలేరుతనం వేసి ఆ కొడుకు బత్తడు గాని అమ్మా నువ్వు ఆడవిల్లవే బిడ్డా చెల్లల్ల చిలకల్ల కర్ర కర్రతోని బిడ్డా నువ్వు అవ్వ మీది పాడలవ్వా నా బిడ్డా ప్రాణవల్ల నా బిడ్డ నువ్వు వల్ల వాడుతావా నా బిడ్డ నువ్వల్ల వాడుతావా నా బిడ్డు అవ్వ ప్రాణం పోతే కొట్టేటోళ్ళ తిట్టేటోళ్ళ నేను చూడరాదే వామ్మో ఎంత చేంజ్ దీనికి దానికి అసలు. అంటే ఇది మంచిగా ఉంటది అక్క, ఇంకా వివరంగా చెప్పాలంటే ఇంకా బాగుంటాయి. సో ఇలా ఒకవేళ ఇట్లా ఉంటాయి ఇంకా చాలా, ఇంకా ఏడుపు ఇది ఇది ఒక సందర్భం. ఇంకా సందర్భాలు ఎట్లా అంటే కొన్ని అయితే అన్నలు ఉంటారు, అన్నల టైంలో వాళ్ళు చెల్లెను ఒక చెల్లె పుడుతుంది అంటే సాదుకున్న అన్నలు ఉంటారు. అన్నల టైంలో ఈ చెల్లె ఏం చేస్తుంది అంటే అన్న ఆ కన్నతల్లి గర్భాన్ని నేను ఒక్కదాన్నే పుట్టిన, ఇలా అవ్వయ్య రాజులకు అగ్గి పెట్టద్దని ఏ గ్రంథంలో ఏ పుస్తకంలో రాసి ఉంది, ఇలా కొడుకు లెక్క అవ్వయ్య రాజులకు అగ్గి పెడితే ఆత్మశాంతి చేకూరుతుందని ఆ బిడ్డ ఏం చేస్తుంది అంటే అగ్గి పడుతుంది. అగ్గి పట్టంగా ఎందుకో కాదన్న అంటే వివరించే క్లుప్తంగా అవి ఉంటాయి. మళ్ళీ అన్నలు పెళ్లి చేసి అత్తగారింటికి పంపుతా అంటే ఆడవిల్ల ఏం చేస్తుంది కడపగాడికి బొట్లు పెడుతుంది. బొట్లు పెడుతుంటే ఇంటి లోపల చిత్రపటాలు చూస్తుంది. చిత్రపటాలు చూసి ఆడవిల్ల కష్టాలు అంటే కథకు ఒక స్టోరీ ఉంటుంది, మనిషికి ఒక స్టోరీ ఉన్నట్టు ఒక కథలో అట్లుంటుంది. ఓ కథలో అన్న బాధ పెడతాడు చెల్లెను, ఆ విధంగా ఉంటుంది. ఓ కథలో కన్న తండ్రి బాధ పెడతాడు, ఒక కథలో తల్లి చచ్చిపోయి మళ్ళీ తండ్రి ఇంకో పెళ్లి చేసుకుంటే పినతల్లి వచ్చే ఈ విధంగా బాధ పెడుతుంది. అట్లా ఆడవిల్లల కష్టాలు ఉంటాయి. ఇట్లా మగవాళ్ళకు ఇప్పుడు కన్న తల్లి ప్రాణం పోయినాక వీళ్ళు ఏం చేస్తారు, వేరే మంత్రి వాళ్ళకి అంటే అప్పుడు రాజుల కాలం కదా, అట్లా వాళ్ళను కొడుకును బిడ్డను తీసి వాళ్ళ చేతిలో పెడితే అందులో వాళ్ళ భార్య ఏ విధంగా ఇదంతా నాకు కావాలని వాళ్ళని ఏ విధంగా కష్టపెడుతుంది. అంటే డిఫరెంట్ స్టోరీస్ అట్లా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా ఈ నైట్ కథలలో ఇట్లా ఉంటాయి డిఫరెంట్గా. దాని స్టోరీ మనం వల్లించే ప్రకారం బట్టి ఎవరి కష్టం ఎట్లుంటుంది, ఎవరి బాధలు ఎట్లుంటాయి నేను క్లుప్తంగా జనాలకు వినిపించే విధంగా. ఒకవేళ ముగ్గురు బిడ్డలు ఉంటారు, ముగ్గురు బిడ్డలతో ఎంత కష్టం ఉంటుంది. బిడ్డలు పుడితే తల్లికి ఏ విధంగా బాధ ఉంటుంది. ఇవాళ నాకు ముగ్గురు బిడ్డలు పుట్టారు, నాకు ఒక కొడుకన్న పుట్టపోయాను అట్లా బాధ ఉంటుంది. కొడుకులు ఉన్న కాడ నాకు బిడ్డ లేదని కన్న తల్లి బాధ. డిఫరెంట్ స్టోరీస్. సూపర్. వీళ్ళు నిజంగా ఫుల్ సపోర్ట్ కదా మీకు ఇద్దరు కూడా. అంటే చిన్న ఏజ్ అయినా సరే వాళ్ళ స్పష్టత చాలా బాగుంది వాయిస్ లో. అయితే డైలీ ఇక వెళ్తాం కాబట్టి ఇక మాకు ప్రాక్టీస్ అక్క. ఓకే, డైలీ ఇక మేము వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఇట్లా కంటిన్యూ అయిపోయింది, అలవాటు అయిపోయింది. సూపర్. సో ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఫైనల్ గా నేను లాస్ట్ లో కూడా అడిగాను కదా. అవునక్క, మీ అమ్మ పేరు మీద పాట పాడమని అడిగిరు, తప్పకుండా పాడదాం. ఇవాటి రోజున ఇలా కన్న తల్లి విజయవ్వ లేదా అని ఈడికి 10 సంవత్సరాల పొద్దు గడుస్తుంది. ఇవాళ మరి ఇవాళ ఇద్దరు బిడ్డలు, కొడుకు ఉండే పడికే అమ్మా ఏ లోకానే వెళ్ళిపోతుంది. ఓ అవ్వ మాకు ఎట్లా గండ్ల పడతావు అమ్మా, నీ రూపెంత చక్కదనము అమ్మా, నీది బంతి పువ్వు సాయ బంగారు రూపు అమ్మా, ఈడికి 10 సంవత్సరాల పొద్దు బట్టి అవ్వు నువ్వు మాకు గండ్ల పడతలేవు కాదే అమ్మా. ఇద్దరు బిడ్డలు ఉండే పడికే, ఆ కొడుకు మధు ఉండే పడికే, ఆ బిడ్డ మానసవ్వ బిడ్డ మాధవి, కొడుకు మధు ఉండే పడిగే. ఓ కొడుకులారా ఓ బిడ్డలారా నా బాకి తీరింది అమ్మా, ఏనంగా మీ అవ్వ వస్తుందని అవ్వో నా దారి చూస్తారా అమ్మా, నేను మిమ్మల్ని కన్నా గాని మీ రాతగానలేదే విజా. అలలా అలలా నేరల్లో అల్లా నేరల్లో
వెళ్ళిపోతా ఉన్నా ఓ విఠలాల ఇవాళ కన్న తల్లి అన్న మాట మరవండే అవ్వా ఇవాళ నా బాకి తీరిందే అవో భారతదేశాన బతుకమ్మ పండుగ బిడ్డ అతి పెద్ద పండుగనే అవ్వా గా పండుగ నాడు మంది పిల్లలంతా కొత్త కొత్త బట్టలు వేసుకొని అవ్వా వాళ్ళు బాట పొంటి పోతాంటేనే బిడ్డ ఇవాళ మా అవ్వ మాకుంటే ఈ విధంగా బట్టలు కొని పోవునా ఈ బతుకమ్మ వేర్చి మా చేతులు పెట్టపోవునా అని అవ్వా నా వీధి పాటలు బిడ్డ మీరు వాడుతారా నేను వెళ్ళిపోతా ఉన్నా మిమ్ములాను గన్నా బిడ్డ రాటగానా లేదు నేను వెళ్ళిపోతా ఉన్నా ఓ బిడ్డలా మీరు చిన్ననాడు అంటే చిన్ననే బిడ్డో రేపు రేపటికల్లా పెరిగి పెద్దవాళ్ళైతే బిడ్డ మీకు పెళ్లి జరుగుతా అంటే గా పచ్చని పందిరి కింద ముత్యాల పూల కింద కూర్చున్న కాడ గా వచ్చిన బ్రాహ్మణయ్య అంటాడు ఓ బిడ్డలారా ఇవాళ మీ కన్న తల్లి ఏది కాళ్ళు కడగాలి అంటే గంతేసి మందిరా మా అవ్వ మాకు లేదు మా అవ్వ ప్రాణం పోయింది అని బిడ్డ మా అవ్వ ప్రాణం పోయింది అని మీరు ఎక్కుతారా అయ్యో నేనాయి నేనుంటే మీకెంత ధీరా ఉండు మీకెంత ధైర్యం ఉండు ఆడవిల్లైనా పెళ్ళైనాక బిడ్డ పొద్దుగాల లేచి సుర్ది కట్టే చేత పట్టి ఏడేడు వాకిళ్ళు ఉడుతాంటే గా పండుగ వచ్చిన నాడు పబ్బం వచ్చిన నాడు ఈ రంగమ్మ వేమత్తందో ఈ రంగమ్మ తమ్మున్నే దోలుతో అందని అయ్యా నేను వచ్చే తొవ్వలు బిడ్డ మీరు చూస్తారా నా బాకి తీరే బిడ్డ పోతున్నా నా కొడక మాలన్న మీ అక్కలు పైరం కొడక కొడక మాలన్న మీ అక్కలు నువ్వు ఒక వాడంటే మీ అక్కలు నా పోడువ కాడికి వచ్చిరా కొడుకు అవ్వ తమ్ముడికి మాట అన్నడాది అయ్యో మీ అక్కలు ఊరికి వచ్చిరా కొడగా ఇవాళ నా మీది పాటలు పాడతారురా కొడగా బిడ్డ నా బాకి తీరి నాది వెళ్ళిపోతున్నా బయలామే బిడ్డ తిరుపతికి ఓలే బిడ్డ తిరిగి చూడగానే ఆ చక్కటి విజయమ్మ అయ్యా కాకినాడ నుండి నేను కాకినాయి వచ్చి కాకంత బలగములా అయ్యో కాకంత బలగములా కలుపు కొమ్మని చెప్పి ప్రాణాలు వదిలినా చక్కటి విజయమ్మ దుఃఖమోడి గట్టి ఆ బిడ్డల వాసినారా అయ్యా శివుడున్న గుండములా తానవాడబోయిందా చక్కటి విజయమ్మ పూలున్న తోటల్లా పూలు పోయ్యా పోయి మరి పూజ కందినారా కన్న తల్లి విధి అవ్వలేదా అని అలా ఇద్దరు బిడ్డలు ఆ కొడుకు ఉండేపడిగే కన్న తల్లి ఆత్మశాంతి చేకూరాలని పేరాది ఏపిచ్చనమ్మా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. సో మా మమ్మీ చనిపోయినప్పుడు చేపిద్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు. సో ఫైనల్లీ ఈరోజు మీ వల్ల ఒక మెమొరీ అయితే దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అది మన ఒగ్గు చరిత్ర గురించి అండ్ మన కళ, ఇది మన సంస్కృతి కాపాడుకోవాలి.
సో చూసారు కదా, మొత్తం అయితే ఇంటర్వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో మా అమ్మ గురించి కూడా కొంచెం డెడికేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. సో ఇంటర్వ్యూ మొత్తం చూడండి, దయచేసి అర్థం కాకపోతే కళని కించపరచకండి, తెలుసుకోండి, ట్రై చేయండి. చాలా ఉంటాయి తెలుసుకోవాలంటే, మీకు చాలా సోషల్ మీడియా నుండి, యూట్యూబ్ నుండి, అన్నిటి నుండి తెలుసుకోవచ్చు. కానీ ఆ వర్డ్స్ తెలియలేదు, లేకపోతే కళ గురించి తెలియలేదు అని చెప్పేసి కించపరచకండి, తప్పుగా మాట్లాడి కమెంట్స్ అయితే పెట్టకండి. ఆడవేషం వేసినంత మాత్రాన ఏదో వాళ్ళకి ఆడ లక్షణాలు ఉన్నాయని కాదు, అది చాలా పెద్ద అదృష్టం ఉంటేనే ఈ కళ అనేది వస్తుంది. సో మీరు దీన్ని కాపాడాలి, ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళాలి, ఇందులో మంచిగా అభివృద్ధి చెందాలి. తప్పకుండా మా కళను మేము ముందడికి తీసుకురావడానికి మేము ఈ ఫీల్డ్లోకి వచ్చినాం. తప్పకుండా ఇంకా ముందడికి తీసుకొస్తాం. మంచి మంచి ఛాన్సులను వినియోగించుకొని మేము ముందడికి వెళ్తాం. మాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన హిట్ టీవీ స్టూడియోకు మరియు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మంచి కమెంట్స్ పెట్టండి. అలానే మన హేమంత్ కాంటాక్ట్ కూడా మీకు డిస్ప్లే పైన లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఏదన్నా నీడ్ ఉంటే కనుక కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.